కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటాను. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకోండి. అదే రీతిగా లైవ్ కార్యక్రమం చూస్తున్న మీకు కూడా నా శుభాభివందనాలు. అందరికీ లైవ్లో ఉన్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. కలవరి ప్రార్థన టీవీలో వీక్షిస్తున్న వారు దయచేసి శ్రద్ధగా వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాం. మన వాక్యంలోకి వెళ్ళక మునుపు పరిశుద్ధ గ్రంథాన్ని పైకెత్తి బైబిల్ పల్లవిని మనం పాడుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మన పరిశుద్ధ గ్రంథం తెరిచి మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనము 23వ వచనము దయచేసి నేను చదువుతాను, వినండి. పేజీ నెంబర్ 15, మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనము మరియు 23వ వచనం. వెంటనే ఆ జన సమూహమును తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాం ప్రభా. ఈ లేఖన భాగం ద్వారా మీరు మమ్మల్ని సరిచేసి చక్కగా మాతో మాట్లాడమని మీ దాసుని మరుగుపరిచి నీ సన్నిధిని కుమ్మరించి నీ పరిశుద్ధాత్మ శక్తితో నీ బిడ్డతో నీవే మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు ఎక్కడ వినని వర్తమానం, దేవుడు నాకు బయలుపరిచినటువంటి వర్తమానం, దేవుడు నాకు దర్శనం రూపంలో ఇచ్చినటువంటి వర్తమానం ఈరోజు మనం వినబోతున్నాం. చాలా నెలల నుంచి ఈ వర్తమానం నా హృదయంలో ఉంది, చాలా నెలల నుంచి ఉంది. దీనంతా నేను స్టడీ చేసుకొని దీనంతా ఒక సెట్ చేసుకొని ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఈ వాక్యానుసారముగా దేవుడు మనతో మాట్లాడేలాగా మనం ప్రార్థన చేసుకున్నాం. ఎక్కడ వినని రీతిగా ఈరోజు దేవుడు మీతో మాట్లాడు. శ్రద్ధగా భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో కూర్చోండి. దయచేసి షర్టు బటన్స్ పెట్టుకోండి. నిద్ర వచ్చే వాళ్ళు మేలుకుగా ఉండండి. సంతోషంగా ఆనందంగా దేవుని సన్నిధిలో వాక్యం వినాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనము 23వ వచనము దయచేసి నేను మరొకసారి చదువుతాను, దయచేసి శ్రద్ధగా వినండి. వెంటనే ఆ జన సమూహాలను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జన సమూహాలను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండెక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఈ యొక్క అధ్యాయము మనము ప్రారంభం నుంచి మనం గమనిస్తే, కొన్ని వచనాలు కొన్ని అధ్యాయాల ముందు నుంచి మనం గమనిస్తే, ఇక్కడ అసలు ఈ సీన్ ఏం జరుగుతుందంటే, మనం చదువుకున్న వచనాలు అసలు ఏం జరుగుతుంది, దీని ముందు కథ ఏం జరుగుతుందంటే, దేవుడు 3 రోజులు ఉపవాస ప్రార్థన పెడతాడు. 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాడు. పొద్దున టిఫిన్ ఉండదు, మధ్యాహ్నం భోజనం ఉండదు, రాత్రి డిన్నర్ ఉండదు. ఇలా 3 రోజులు అసలు ఏమే కానీ ఉండదు. 3 రోజులు తిండి తిప్పలు లేకుండా దేవుడు ఒక ప్రాంతానికి 5,000 మందిని జనాలను తీసుకెళ్ళి
ఉపవాస ప్రార్థన పెద్ద జన సమూహంతో కూర్చొని 3 రోజులు ఎడతెగక ప్రార్థన మీటింగ్లు పెట్టుకుంటారు. ఆ సమయంలో వారికి భోజనాలు లేవు, ఏమి లేవు. కానీ దేవుడు చివరి రోజున, చివరి మీటింగ్ రోజున ఆయన హృదయము కనికరము కలిగి, ఇంతమంది వచ్చారు కదా, వీరిని ఒట్టి చేతులతో పంపడం నాకు ఇష్టం లేదు, వీరికి ఏదైనా భోజనం పెట్టి పంపిస్తే బాగుంటుందని చెప్తే శిష్యుల్ని పిలుస్తారు. అయ్యా, ఇంతమందికి సరిపోయే భోజనం మన దగ్గర ఉందా అంటే శిష్యులు అంటారు, మా దగ్గర లేదయ్యా, మన దగ్గర మాకంత లేదయ్యా, మా దగ్గర ఏదో ఇక్కడ ఎవరైనా అడిగితే ఒక పిల్లోడు ముందుకు వచ్చాడు, ఆ పిల్లోడి దగ్గర ఎన్ని ఉన్నాయి, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంట అంటే అప్పుడు యేసు ప్రభు అంటాడు, సరే అవే తీసుకొని రండి అని అంటారు. శిష్యులందరూ ఆశ్చర్యం గురవుతారు. ఏంది 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు ఎలా పంచుతాడు దేవుడు అంటే, దేవుడు ఉపవాస ప్రార్థన అయిపోయిన మరుక్షణమే అక్కడ ఏం చేస్తున్నాడు, ఒక సూచన క్రియ చేస్తున్నాడు, ఒక అద్భుతం చేయబోతున్నాడు దేవుడు. ఆ రీతిగా 2 బుట్టలలో 5 చేపలు ఒక బుట్టలో, 5 రొట్టెలు ఒక బుట్టలో, 2 చేపలు ఒక బుట్టలో ఉన్నాయి. ఆకాశం వైపు కన్నులెత్తి, తండ్రి వీటిని ఆశీర్వదించుము అని కింద పెట్టగానే, సరే ఆలోచన చేయండి, అసలు అది సాధ్యమా? అసలు అది సాధ్యమా? దేవుడు చేసిన సూచన క్రియ అది సాధ్యమేనా? మనుషులు చేయగలుగుతారా? సరే, అది అయిపోగానే దేవుడు ఆ జన సమూహాన్ని అందరిని ఏం చేశాడు, మీరు వెళ్ళండి, ఇంకా సంతోషంగా తిన్నారు కదా, హ్యాపీగా ఉన్నారు కదా, 3 రోజులు దేవుని సన్నిధిలో ఉన్నారు కదా, సంతోషం మీ గృహాలకి తిరిగి వెళ్ళండి అని వారందరినీ శిష్యులకు చెప్పి పంపించేస్తాడు. పంపించిన కొద్దిసేపు తర్వాత మళ్ళీ సాయంకాలం అవుతూ ఉండగా మళ్ళీ శిష్యుల్ని పిలుచుకుంటాడు. శిష్యుల్ని పిలుచుకొని, ఇంకా మీరు కూడా వెళ్ళిపోండి అంటే శిష్యులు అంటారు, ఒకవేళ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, మీరు వెళ్ళిపోండి అన్నా అనుకోండి, మీరేం చేస్తారు? మేము ప్రార్థన అయిపోయేంత వరకు ఉంటాం, లేదంటే ఇంకొంచెం ప్రేమ గల నీకు తోడుగా ఉంటాం, ఇంకొంచెం ప్రేమ ఉన్న వారు ఏమంటారు, నీకు సెక్యూరిటీగా ఉంటాం, ఇంకొంచెం బాగా ప్రేమించే వారు ఏమంటారు, సరే ప్రభా నువ్వు పొమ్మంటున్నావు కదా, కొంచెం దూరం పోయి ఉంటాంలే, నీకు దూరంగానే ఉంటాంలే అని అంటారు. అవును, అంతే కదా. అలాగే దేవుడు శిష్యులను ఏం చేశాడంటే వెళ్ళిపోమ్మన్నాడు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోండి మీరు అంటే. శిష్యులు ఒక్కొక్కరు ఒకరి మాట అనే ఉంటారు. ఏమని వింటారు, ప్రభా నిన్ను వదిలిపెట్టి మేము ఉండలేము, ప్రభా నీవే కదా మాకు తోడు, నీవే కదా మాకు నీడ, ప్రభా నాకు నీవే కదా సహాయం చేసేవాడు, నిన్ను వదిలిపెట్టి నేను పోలేను అంటే, నాయన మీరు పోండి అయ్యా బాబు, మీరు వెళ్ళండి వెళ్ళండి అని దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని బలవంతము చేసినాడని చూడండి, గమనించండి. 22వ వచనంలో ఆ మాట ఉంది, అద్దరికి వెళ్ళనని ఆయన వారిని బలవంతము చేసెను. బలవంతము చేసెను, బలవంతము చేసెను అంటే ఆలోచన చేయండి, దేవుడు శిష్యులను బలవంతంగా పంపించాడంట. అంటే శిష్యులు దగ్గరగా ఉన్నారు, దేవుడు ఏమంటున్నాడు, బలవంతంగా వెళ్ళిపోండి మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోండి, లేదంటే అద్దరికి వెళ్ళిపోండి, దూరంగా వెళ్ళిపోండి, నన్ను ఒంటరిగా వదిలేయండి. 3 రోజులు సభలు జరిగాయి, జన సమూహం కొన్ని వేల మంది ఉన్నారు, శిష్యులు ఉన్నారు, మీటింగ్లన్నీ అయిపోయాయి, అందరికి భోజనాలు పెట్టి పంపించేశారు. ఇప్పుడు శిష్యులను కూడా పొమ్మంటున్నారు. ఒకవేళ ఆ టైంలో మనలాంటి వాళ్ళు ఉంటే, మనలో ఒకవేళ వంకర బుద్ధి అనే ఉంటుంది కాబట్టి ఏమంటారంటే, ఈశ్వరపు జుర్రా అవసరమంతా తీర్చుకున్నాడు, ఏం చేస్తున్నాడు, మనల్ని బలవంతంగా పంపిస్తున్నాడు జుర్రా, అవసరం తీరిపోయింది, ఇంకా యేసుప్రభు నన్ను వదిలేండి, ఇంకా పోండి, బలవంతంగా దొబ్బేస్తున్నాడు అని అంటారు ఖచ్చితంగా మనలాంటి వాళ్ళు అయితే. కానీ ఆ శిష్యులు దేవుని మాటకు లోబడి బలవంతముతో దేవుడు వారిని పంపివేశాడు. బలవంతము అనే పదాన్ని ఎందుకు వాడాడు, బలవంతంగా ఎందుకు పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది దేవునికి? చెప్తే పోతారు కదా అంటే, శిష్యులకు దేవుని మధ్య ఆ ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఉంది కాబట్టి దేవుడు పొమ్మన్న కూడా పోట్ల. ఇప్పుడు సపోజ్ మన దగ్గర చిన్న బిడ్డ వస్తూ ఉంటే, దూరంగా పోరా అంటే వాడు ఏం చేస్తాడు, పోతాడమ్మా, పోడు. ఏం చేస్తాడు, మళ్ళీ వెంటనే వచ్చి ఏం చేస్తాడు, పట్టుకుంటాడు. నువ్వు పోరా నాయన, దూరంగా పోరా అంటే వాడు మళ్ళీ వస్తూ ఉంటాడు. ఒకవేళ గట్టిగా దూరంగా పో అంటే వాడు ఎప్పుడు ఏం చేస్తాడు, దూరంగా పోతాడు భయపడి. అంటే దేవుడు ఆ రీతిగా ఎందుకు వాడుకున్నాడంటే, దేవుడు ఆ కింద వచ్చిన గమనిస్తే, ఆయన జన సమూహాన్ని పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. దేవుడు ఇక్కడ ఏదైనా పాపం చేయడానికి ఒంటరిగా ఉన్నాడా? దేవుడు మరి అంతమంది జన సమూహాన్ని పంపించేసి, శిష్యుల్ని పంపించేసి ఆయన ఏదైనా పాపం చేయడానికి ఆలోచన చేశాడా? ఏం చేశాడు, కొండ ఎక్కి ప్రార్థన చేయడానికి ఆలోచన చేశాడు. కొండ ఎక్కి ఏం చేశాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? ఆల్రెడీ ప్రార్థనలు 3 రోజులు ఉపవాస ప్రార్థనలు అయిపోయినాయి, శిష్యులను ప్రేమించారు, అందరికి భోజనం పెట్టారు, మళ్ళీ ప్రార్థన చేయాలన్నా? కానీ దేవుడు అంటున్నాడు, ఆయన కొండ ఎక్కి ప్రార్థన చేశాను. అంటే ప్రార్థన అనేది ప్రతి క్రైస్తవునికి ఏదంటే
ఒక కంఠాభూషణంగా ఉండాలి. అంటే మనం ఏ రీతిగా అయితే రోజు షర్టు ప్యాంటు లాంటి చీరలు ఏవో కట్టుకుంటామో ఆ రీతిగా ప్రార్థన అనేది అనునిత్యము అది మన కవచం లాంటిది, మనల్ని కాపాడే లాంటిది. అదే రీతిగా చూడండి, ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. బాప్తిసమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారంట. పరలోక రాజ్యాన్ని ఎవరు ఆక్రమించుకున్నారంట? ఎవరు? మంచి వాళ్ళ? పరలోక రాజ్యం. ఇక్కడ చూడండి, మళ్ళీ నేను రోజు ఏం చెప్తాను మీకు, పరలోక రాజ్యాన్ని ఏం చేస్తాడు, నీతిమంతులని దేవుడు తీసుకుంటాడు, పరిశుద్ధులని దేవుడు తీసుకుంటాడు అని చెప్పాను ఇన్ని రోజులు మీకు. కానీ ఈరోజు ఇక్కడ చూడండి ఎంత ట్విస్ట్ ఉందో. ఏందంట? బలత్కారులు పరలోక రాజ్యాన్ని ఆక్రమిస్తారంట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? బాప్తిసం ఇచ్చి యోహాను చెప్తున్నాడు ఆ కాలంలో. నాకు అనిపించింది, ఇప్పుడు దేవుడి బలవంతంగా పదం ఎందుకు వాడాడు? అదే రీతిగా దీనికేం లింక్ ఉంది అయ్యా కళ్యాణ్ బాబు అని అడిగితే, ఇంకొద్దిసేపు ముందుకు పోతే మీకు అర్థమవుతా వస్తుంది. ఇక్కడ బాప్తిసం ఇచ్చే యోహాను ఏమంటున్నాడంటే, పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుచున్నారు. బలత్కారులు అంటే అర్థమైంది? ఇప్పుడు ఒకవేళ లోక సంబంధమైనటువంటి మాటలు చెప్పాలంటే బలత్కారులు అంటే చెడ్డవాళ్ళు, అంతే కదా, మోసం చేసేవారు. లేదంటే ఇప్పుడు సపోజ్ బలత్కారం చేస్తారయ్యా వీళ్ళు అంటారు. అంటే అమ్మాయిలు ఎవరైనా ఈవి టీజింగ్ చేస్తే, అమ్మాయిలను ఎవరైనా నడిపిస్తే వారిని ఏమంటారు? బలత్కారం చేస్తారా వీళ్ళు అబ్బాయిలు అని అంటారు. అంటే బలాత్కూర్ ఏంటంటమ్మది? బలత్కారముగా అంట. బలత్కారులు పరలోక రాజ్యాన్ని ఆక్రమిస్తున్నారంట. అంటే దీని అర్థము లోక సంబంధమైన అర్థంగా మనం తీసుకునే బదులు ఇప్పుడు ఆత్మీయంగా మనం తీసుకుందాం. బాప్తిసం ఇచ్చే యోహాను ఎందుకు ఈ మాట అన్నాడు? బలత్కారముగా పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారు అనే పదాన్ని ఎందుకు వాడాడు? అంటే చెడు వాళ్ళు పరలోక రాజ్యానికి పోతారని అర్థమా? లేదంటే వాక్యం ఏం తెలియజేస్తుంది? ఈ బాప్తిసం ఇచ్చే యోహాను ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఇప్పుడు మనం ఏదైనా వాక్యం తెలియజేస్తుంది, మీరు ఇరుకు మార్గంలో వెళితేనే మంచిదని తెలియజేస్తుంది. ఇరుకు మార్గంలో మీకు అన్ని కష్టాలు శ్రమలు వచ్చినప్పటికీ నీవు దేవుని సన్నిధికి వెళ్తావనే నిరీక్షణ నీలో ఉంటుంది. ఇరుకు మార్గానికి వెళ్ళాలంటే మనలో ఏముండాలా? ధైర్యం ఉండాలా, తెగింపు ఉండాలా. ఇరుకు మార్గంలో ప్రతి ఒక్కరు ప్రవేశించేవారు కాదు. ఆ మాట బైబిల్లో కూడా ఉంది, మనం ముందుకెళ్తే ఆ మాట కూడా వస్తుంది. ఇరుకు మార్గాన్ని ప్రవేశించేవారు అనేకులు, కానీ ప్రవేశించేవారు కొందరే. ఇరుకు మార్గమును అనేక మంది దూరాలను చూస్తారంట. చాలా మంది నేను దేవుని రాజ్యానికి పోతే దేవుని రాజ్యానికి వారసుని అని చాలా మంది దూరుతారంట అవి ఇరుకు మార్గంలో. కానీ చేరేవారు కొందరే. ఆ చేరేవారు ఎలాంటి వారంటే బలత్కారులు. అంటే బలత్కారులు అర్థం ఏంటంటే తెగించిన వారు. బలత్కారులు అర్థం ఏంటంటే సమస్తము అన్ని వదిలిపెట్టి ముందుకు పరిగెత్తేవారు. ఇప్పుడు ఈ లోక సంబంధమైన బలత్కారులను చూస్తే వాళ్ళు కూడా అంతే. బలత్కారులు అర్థం ఏంటంటే అన్ని తెగించి వదిలేసిన వారు బలత్కారులు అంటారు. కానీ వాక్యానుసారంగా బలత్కారం అనే అర్థం ఏంటంటే దేవుని కోసం సమస్తము వదిలేసి దేవుని కోసము త్యాగం చేసిన వారిని దేవుడు ఆ యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను ఏమంటున్నాడు? బలత్కారులు అంటున్నాడు. అదే రీతిగా చూడండి, ప్రకటన 2వ అధ్యాయము 12వ వచనము 13వ వచనము. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, వాడి అయిన 2 అంచుల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయి అంతిపని వాడు నీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసము విసర్జించలేదని నేను ఎరుగుదును. ఇక్కడ మనం గమనిస్తే 2 అంచుల ఖడ్గంగల వాడు సైతాను సింహాసన స్థలంలో నీవు కాపురమున్నావు. ఇప్పుడు ఈ లోకానంతా పరిపాలించేది ఎవరు చెప్పండి? ఎవరు ఈ లోకానంతా పరిపాలించేది? కాదు, ఈ లోకానంతా పరిపాలించే సైతాన్. వాక్యంలో ఉంది,
ఈ సైతాను ఒక ప్రభుత్వం అంతా ఎక్కడుంటుందంటే ఆకాశ మండలంలో ఉంటుందంట. ఈ సైతాను ఒక ప్రభుత్వం అంతా, ఈ సైతాను ఎప్పుడు కూడా ఎక్కడ ఎవరి మీద రొబాబ్ చేస్తాడంటే, ఎక్కడ ఎవరి మీద తన పెత్తనం చెలాయిస్తాడంటే మనుషుల మీదనే. చూడండి, నా మాట కూడా చూడండి ఒకసారి. ఎఫెసీ 6:12 నా మాట ఉంటుంది చూడండి ఒకసారి. ఏలయనగా మనం పోరాడింది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహాలతోనూ పోరాడుచున్నాం. ఏంటంటమ్మా? చదవాలి ఒకసారి, అది అందరు చదవాలి. ఆకాశ మండలమందున దురాత్మల సమూహాలతోనూ పోరాడుచున్నాం. ఆకాశ మండలంలో ఎవరున్నారంటారు? ఇప్పుడు దురాత్మలు ఉన్నాయి, అంటే అపవాదులు ఉన్నాయి. ఒకటి ఆలోచన చేయండి. దేవుడు 40 దినములు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గరికి వచ్చే సైతాన్ ఏమని శోధిస్తుందంటే, ఈ రాజ్యం అంతా నా చెప్పు చేతుల్లో ఉంది, నీకు ఈ రాజ్యం కావాలంటే నా కాళ్ళు మొక్కిపో, నీకు రాజ్యం ఇచ్చేస్తా అంటది. అంటే ఇప్పుడు ఈ రాజ్యం ఎవరిది? ఇప్పుడు ఈ రాజ్యం ఎవరిది? యేసయ్యది కాదు. ఇప్పుడు ఈ రాజ్యము దురాత్మ సైతానుది. ఇది సైతాను పరిపాలిస్తున్నటువంటి రాజ్యం. ఇది 2021 సంవత్సరాలు సైతాను పరిపాలన మనం ఉన్నాం. ఈ సైతాను కంటికి కనబడదు. ఒకటి ఆలోచన చేయండి, సైతాను క్రియలు ఎలా ఉంటాయంటే, ఆత్మహత్యలు చేసుకోవడము సైతాను క్రియలే, మోసము చేయడము సైతాను క్రియలే, గొడవలకు క్రియలు, ఇవన్నీ ఏది లోకంలో ఏది చూసినా కూడా సైతాను క్రియలే. మనుషులు ఎవరో ఒకరు ప్రేరేపిస్తారు. ఒకరోజు ఒక ఆమె అంటుంది, ఇలా టీవీలో చూస్తున్నా నేను, యూట్యూబ్లో ఒక ఆమె అంటుంది, అమ్మా మీరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? మీరు ఎందుకు ఆత్మహత్య చేసుకుని? మీ భర్త మిమ్మల్ని బాగా చూసుకోవట్లేదంటే, అలా అది ఏం లేదండి, మా భర్త మమ్మల్ని బాగా చూసుకుంటాడు. సరే, ఇంకా మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా? మీ పిల్లలు కానీ మీ బంధువులు మిమ్మల్ని ఏమైనా వేధిస్తున్నారంటే, అలాంటివి ఏమీ లేవు సార్, నన్ను చాలా బాగా చూసుకుంటారు. మరి ఎందుకమ్మా ఆత్మహత్య చేసుకున్నావు? ఎందుకు ఇంత ప్రయాసపడ్డావు? ఎందుకు ఇలా నీ శరీరాన్ని కాల్చుకున్నావు? ఏమైంది నీకు? ఎందుకు ఈ స్థితికి వచ్చావు అంటే, ఆమె అంటుంది, అందరూ డ్యూటీకి వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను. నాతో ఏదో ఒక స్వరం మాట్లాడుతుంది, నేను ఎవరు పట్టించుకోరులే, నీ బతుకింతే, ఊడ్చుకోవాల్సిందే, తుడుచుకోవాల్సిందే అని హేళనగా ఏదో నాతో ఒక స్వరం మాట్లాడుతుంది. నువ్వు చచ్చిపోగా నీ బ్రతుకు ఇంక వేస్ట్, ఇదే స్వరమే మాట్లాడుతుంది నాతో. నువ్వు చచ్చిపోయి నీకు ఎవరు విలువ ఇవ్వరు, నీ బ్రతికింతే, నువ్వు ఒంటరి దానివే, నువ్వు ఇదే నీ బ్రతుకు అని ఒక స్వరం వినపడుతుందంట. వెంటనే ఆవేశంలో అది చెప్పడంతో చెప్పి చివరికి ఆ సైతాను ఆ అమ్మాయిని ఏం చేసిందంటే ఆకర్షించుకొని తను ఏం చేసుకుంది? సూసైడ్ చేసుకుంది, ఆత్మహత్య చేసుకుంది. అన్ని బాగున్న పరిస్థితుల్లో సైతాన్ ఏం చేస్తుంది? నేను ఒక్కోసారి తప్పుడు ద్రోవలు పట్టిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు సైతాన్ రాజ్యం ఎప్పుడు ప్రారంభమైంది? కళ్యాణ్ బాబు నేను అడిగితే, అసలు ఈ సైతాన్ రాజ్యము, అసలు ఈ భూలోకము సైతాన్ చేతికి ఎప్పుడు పోయింది? ఎప్పుడు ఈ సైతాను చేతికి ఈ రాజ్యం పోయింది అని నన్ను అడిగితే, మొట్టమొదటిగా వ్యక్తి ఆదాము, అవ్వతో మనం చూసుకోవచ్చు. అవ్వతోనే ప్రారంభమైంది. ఏది? ఈ సైతాను ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం పేపర్లలో ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు అమెరికా వాళ్ళు ఏలేవారు. దాదాపు ఒక 2-3 వారాల కిందటి వరకు కూడా అమెరికా వాళ్ళే ప్రభుత్వం చేసేవారు. 20 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రభుత్వం చేస్తున్నారు అమెరికా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో. వారు ఏం చేస్తారంటే, 20 సంవత్సరాలు అందరూ బాగున్నారు కదా, ఇంకా మాతో పని లేదులే అని ఏం చేస్తారంటే, వాళ్ళు మా సైన్యం మొత్తం మీరు ఎన్నిక వచ్చేయండి అని చెప్పి ఆ అమెరికా ప్రెసిడెంట్ ఎన్నిక రమ్మన్నాడు ఆర్మీ వాళ్ళందరినీ, అమెరికా ఆర్మీ వాళ్ళందరినీ. అందరూ వెనక్కిపోయిన ఒక 2-3 రోజులకే ఈ తాలిబన్లు అనే వాళ్ళు, ఈ నరహంతకులు, మనుషులను పిట్టల్లా కాల్చేవారు, మనుషులను బాంబులు పెట్టి కాల్చేవారు, ఉగ్రవాదులు, వీళ్ళందరూ బలగం ఎక్కువ ఏం చేశారంటే ఒక రాజ్యాన్ని స్థాపించుకొని ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని ఏం చేశారు? వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ మొత్తం ఈరోజు ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఏ అమెరికా ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది. కొన్ని 100 మందిని చంపుతున్నా కూడా ఎక్కడో ఒక చోట మళ్ళీ తాలిబాన్లు పుడుతూనే ఉన్నారు. ఒకసారి చేయి విడిచావా అది తిరిగి మళ్ళా రాదు. ఈరోజు అదే రీతిగా దేవుని రాజ్యం నుండి త్రోసివేయబడ్డవాడు ఎవరు? ఈ సైతాన్ లూసిఫర్. చాలా అందగాడు, చాలా అసలు హీరోలాగా ఉండేవాడు.
మంచి మ్యూజిక్ చేసేవాడు. కొన్ని వేల దూతలు లూసిఫర్ని ఎప్పుడైతే దేవుడు నువ్వు నా రాజ్యంలో తరంగా లూసిఫర్ని వెళ్ళిపో అని త్రోసేసినప్పుడు అతనితో పాటు కొన్ని లక్షల మంది దూతలు వచ్చేసాయి, దేవదూతలు. ఎవరితో పాటు? సైతాన్తో పాటు వచ్చి ఎక్కడ తిష్ట వేశాయి, ఎక్కడ కూర్చున్నాయంటే ఆకాశ మండలం మీద కూర్చొని ఉన్నాయి. అవి కంటికి కనపడవు, కానీ అవి నువ్వు చేసే ప్రతి క్రియలు నీ చుట్టూ ఉంటాయి, దురాత్మలే, కానీ నీ కంటికి కనపడవు. ఇప్పుడు నీకు చర్చిలో ఇప్పుడు వాక్యం చెప్పి నిద్ర వచ్చేలా చేసేది కూడా అదే. ఏమిన్నావులే, నిద్ర చిన్న నిద్ర, ఏమిన్నావులే, ఏం కాదు, తొందరగా ఏదైనా ఏదో ఒకటి. సైతాన్ని మన పక్క నుంచి ఏం చేస్తూ ఉంటుందంటే మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. సైతాన్ అడుగుజాడలే మనం బ్రతుకుతున్నాం. మనం క్రైస్తవులమే, దేవుని బిడ్డలమే, కానీ మనం నేటికి కూడా దురాత్మల సమూహంతోనే మనం బ్రతుకుతున్నాం. చాలా మంది సినిమాలలో ఏం చూపిస్తారమ్మా, దయ్యాలను ఎలా చూపిస్తారు? చాలా వికృతంగా, చాలా కఠినంగా, ఎక్కువ లేడీస్ని చూపిస్తారు, ఎక్కువ శాతము స్త్రీలను చూపిస్తారు దయ్యాలుగా. స్త్రీలను ఎక్కువ దయాలకు చూపించి తెల్లటి చీరలు కట్టి జడనంతా ఏం చేస్తారు, జుట్టునంతా విరబూసుకొని ఆ నోరంతా ఎర్రగా పోసుకొని అని అనుకుంటా ఉంటారనమాట. మనం దాన్ని ఎలా చూపిస్తారు, మనకు ఒక నిజంగా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి స్లోగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. సడన్గా ఒక సౌండ్ రాగానే భయపడిపోతాం. కనీసం అప్పుడన్నా మనం సినిమా ఆపుతామా? ఆపం. ఇంకా చూడాలనుకుంటాం, నెక్స్ట్ ఏమవుతుందో అదో ఫ్రిడ్జ్ మూలనుంది, అదో ఆడు నీడుందని మనమే చెప్తా ఉంటాం కథ జరిగేటప్పుడు. కానీ నిజంగా ఈ దయ్యాలు అలా ఉండవు, సినిమాలలో చూపించేంత ఘోరంగా అయితే ఇవి ఉండవు. ఇవి దేవదూతలు, చాలా నీట్గా ఉంటాయి, చాలా పరిశుద్ధంగా ఉంటాయి. అసలు దాని మించిన సుందరమేటు ఎక్కడ ఉండవంట, అంత సుందరంగా ఉంటాయి దురాత్మలు. సౌందర్యము దురాత్మే, అహంకారము దురాత్మే, పాపము దురాత్మే. ప్రతిది కూడా నువ్వు అనుభవించే ప్రతిది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దురాత్మ. నువ్వు వేసుకునే మంచి బట్టలు దురాత్మే. నువ్వు దీనులుగా లేకపోతే హెచ్చించుకుంటా ఉంటే హెచ్చించే దురాత్మ నీలో ఉంది. అంటే ప్రతి మనిషిలో ఏదో ఒక దురాత్మ చోటు చేసుకునే ఉంది. నీకు తెలియకుండా నిన్ను ఒక దురాత్మ ఏలుతుంది, నీకు తెలియకోకుండానే నేను ఒక దురాత్మ నేను బలవంతం చేస్తుంది. వద్దు అన్నట్టు గమనించండి. ఇంట్లో టీవీ చూసేటప్పుడు మాత్రం మనకు నిద్ర రాదు, లేదంటే వేరే కార్యక్రమాలు ఏదైనా చేసేటప్పుడు, మన ఫంక్షన్లో కూర్చున్నప్పుడు కానీ, లేదంటే ఏదైనా మనం సినిమాలకో, లేదంటే ఏదైనా పార్టీలకో, లేదా నిర్వహణలోకి ఎక్కడైనా పోయినప్పుడు మనం ఫుల్ ఎంజాయ్గా ఉంటాం, ఫుల్ హ్యాపీగా, అసలు ఫుల్ హ్యాపీగా ఉంటాం. అప్పుడు సైతానికి ఏంటంటే సంతోషం, అబ్బబ్బబ్బా నా బిడ్డ చూడు ఎంత బాగున్నాడో, ఇది ఇలా ఉండాలి నా బిడ్డ అని అంటాడు. ఎప్పుడైతే నువ్వు మోకరించి ప్రార్థన చేసుకుంటా అని అంటావో దురాత్ముడు ఏడుస్తూ ఉంటాడు. ఇంకా ఓయమ్మ వీడు ఎందుకు ప్రార్థన చేస్తాడు, వీడు ఏదో ఒక రీతికి లేపాలి. అప్పుడు ఎవరో ఒకరు నీకు ఫోన్ చేస్తారు, అప్పుడే నీకు ఎవరో ఒకరు డోర్ కొడతారు, అప్పుడే నీకు ఎవరో ఒకరు ఏదో ఒక తలంపు వస్తుంది. నువ్వు చర్చికి పోతాంటే దానికి భయం, నువ్వు వాక్యం వింటా అంటే దానికి భయం. దురాత్మకు ఎప్పుడు నిన్ను చెడు నడవడికలు నడిపించాలి, విశాల మార్గంలో నడిపించాలనే ప్రయాసపడుతుంది ఈ దురాత్మ. ఈ సైతాను సంబంధమైనటువంటి ఈ ఆకాశ మండలంలో ఒక ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వంలో నుంచి నువ్వు వేరవ్వాలి. ఎలా అవ్వాలంటే అది సాధ్యం కాదు. కొద్ది వరకు మనం ఇవన్నీ భరించాలి. విశ్వాసము మనము ఎప్పుడు కూడా తగ్గించుకోకూడదు. దేవుని విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి, దేవుని యందు మనం విశ్వాసాన్ని పెంచుకోవాలి. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదువుతాను. ప్రకటన 20వ అధ్యాయము. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలోకమందుని దిగివచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడివేసి, ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు ఇక జనులకు మోసపరచకుండానట్లు అగాధమును మూసి దాన్ని ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలమే విడిచిపెట్టబడవలెను. ఇక్కడ కూడా మనం గమనిస్తే దేవుడు అంటున్నాడు, ఈ సైతాను కూడా, ఈ దురాత్మ కూడా ఏదో ఒక రోజున ఒక అంతం అనేది ఉంది. ఆ అంతం ఎప్పుడు? ఇక్కడ చూడండి, దేవుడే చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మొదటి వచనం, దేవదూత పరలోకమును దిగి వచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పం అనగా అపవాదియు సైతాను నన్ను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు దానిని బంధించెను.
ఒక దేవదూత పరలోకం నుంచి దిగి వస్తుంది. ఇంకా ఎప్పుడు? దేవుని 1000 ఏళ్ల పరిపాలన ఉంది మనకు. దేవుని 1000 ఏళ్ల పరిపాలనలో ఈ సైతాన్ అనే వాడిని దేవుడు ఏం చేస్తాడంట? సంకెళ్ళు వేసి, పెద్ద పెద్ద సంకెళ్ళు వేసి, ఒక అగాధంలో వాడిని వేసి దానికి ఒక ముద్ర వేస్తారంట. ఉదాహరణకు చెప్పాలంటే, ఒకప్పుడు ఏదో ఒక సినిమా వచ్చింది, అరుంధతి ఏదో అనుకుంటా. అరుంధతి సినిమాలో ఒక దయ్యం పట్టిన వాడిని ఏం చేస్తారు? ఒక సమాధిలో పెట్టి వాడిని తాళాలు వేసేస్తారు. ఆ రీతిగా దేవదూత వచ్చి లోకానికి వచ్చి ఏం చేస్తుందంట? ఒక సంకెళ్ళు వేస్తుందంట. ఎవరికి? ఈ యొక్క సైతానుకు. పరలోకం దిగి వచ్చుట చూచిన దేవదూత ఆ ఆది సర్పమును సైతాను 1000 సంవత్సరం దాన్ని బంధించి అగాధంలో పడివేసి, ఆ 1000 సంవత్సరం గడిచే వరకు ఇక జనములు మోసపరచుకున్నట్లు అగాధము మూసివేయి దాని ముద్ర వేయను. ఇక్కడ మనం గమనిస్తే ఈ అగాధం అంట మూసివేయబడిన తర్వాత అంట జనాలకు ఏముండదంటగా, మోసపుచ్చేవారు ఎవరు ఉండరు. ఇంకా మనం గమనించండి, రోజు కనీసం 5-6 సార్లు మోసపోతూ ఉంటాం. ఏదో ఒక చోటన, ఎక్కడో ఒక చోట మనల్ని ఎవరో ఒకరు మోసపరుస్తూనే ఉంటారు. ఎలా అంటే దురాత్మ తలంపులతో, దురాత్మ ఆలోచనలతో, దురాత్మ తలంపులతో. కానీ దేవుడు అంటున్నాడు, ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు, జనము కాదు, అక్కడ ఏముంది? జనములను అంటే అనేకులు, ప్రతి మానవులు, ప్రతి జాతి, ప్రతి కులము, ప్రతి మతము, ఎవరైనా సరే దేవుడు అంటున్నాడు జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. ముద్ర వేస్తాడంటే దేవుడు ఆ 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించే ముందు రోజున ఆకాశంలో విర్రవిగా సైతాన్ని దేవుడు ఈడ్చుకొచ్చి పెద్ద పెద్ద సంఖ్యలు వేసి దానికి ఒక అగాధంలో వేసి దానికి ఒక ముద్ర వేసి ఒక సమాధి చేసి దేవుడు విసిరేస్తాడు. వేసిన తర్వాత ఆ 1000 ఏళ్ళు ఇంకా సంతోషమే దేవుని పరిపాలనలో. ఎక్కడ దురాత్మ ఉన్నది, ఏ సైతాన్ ఉన్నది, ఏ అపవిత్రాత్మ ఉన్నది, ఏ తలంపులు ఏవి ఉండవు. ఓన్లీ సంతోషం, ఓన్లీ నెమ్మది. దేవుని సహాయము మాత్రమే ఉంటుందంట, దేవుని కృప మాత్రమే ఉంటుందంట. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. దాని తర్వాత మళ్ళీ కొద్ది కాలం తర్వాత వాడిని విడిచిపెడతాడంట. అంటే ఈరోజు సైతాను ఏలుతున్న రాజ్యంలో మనం ఉన్నాం. దేవుణ్ణి ఛాలెంజ్ చేసింది, నువ్వు నా కాళ్ళు మొక్కు, నేను నీకు రాజ్యం ఇచ్చేస్తా. ఎందుకు 40 రోజులు ఊరికే వేస్ట్, టైం వేస్ట్? నువ్వు చేసేదంతా ఈ రాజ్యం కోసమే కదా. అదే ఇప్పుడే నేను ఇచ్చేస్తా, తీసేసుకో, నా కాళ్ళు మొక్కు చాలంతే, నీకు రాజ్యం అంతా ఇచ్చేస్తా, నేను ఏలుబడుతున్న నా రాజ్యం నీకు ఇచ్చేస్తా. దేవుడు అంటాడు నీవు ప్రభు అయిన తండ్రిని మాత్రమే నీవు సేవింపవలెను గాని నేను నిన్ను సేవింపను అంటాడు వాక్యం. అంటే దేవుడు యేసుప్రభు అంటాడు, నేను మొక్కాల్సిన నీ కాళ్ళు కాదు, నేను మొక్కాల్సిన తండ్రి పాదంలో. అంటే ఈ యొక్క అగాధము, ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఎవరి చేతుల్లో ఉన్నాయి అంటే ఈ సైతాను చేతుల్లో ఉన్నాయి. మనం సైతాను ఉచ్చులో ఉన్నాం. నెట్ అంటే చివరిలో ఏముంది? నెట్ అంటే తెలుగులో అర్థం ఏంటంటే వల. నెట్ అంటే ఏంటమ్మా తెలుగులో? వల. నిన్ను వల వేసి ఏం చేస్తున్నారు? ఇంటర్నెట్ లాగేస్తున్నారు. ఇంటర్నెట్ లేనిదంటలేదు, మంచి ఉంది, చెడు ఉంది. ఈ ఇంటర్నెట్ ద్వారా ఇప్పుడు ప్రతిది ఏమైపోయింది? ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది. ఒకప్పుడు ఇంటర్నెట్ రావాలంటే ఊరికొక్క చిన్న టవర్ ఉండేది, చిన్న ఫోన్లు ఉండేది, నెట్ దొరక్క ఈ మీ సేవా కేంద్రాలకు పరిగెత్తిపోయేవారు ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఏమైనా చూసుకోవాలంటే. ఇప్పుడు మన సెల్లులోనే మనం చూసుకుంటున్నాం, నేను పాస్ అయ్యానా లేదా. అంత టెక్నాలజీ పెరిగిపోయింది, అంత ఇంటర్నెట్ వ్యాప్తి అయిపోయింది. ఈ వల నిన్ను లాగేసుకుంటుంది. గేములు ఆడేపించి కొంతమందికి ఈ సైతాన్ దురాత్మ అంతే. గేములు ఆడు, చెడు మాటలు పలుకు, మోసాలు చెయ్యి, అబద్ధాలు చెప్పు, వ్యభిచారం చెయ్యి. కొంతమంది భార్యలు ఏడుస్తూ ఉంటారు, అయ్యా నా భర్త తాగుబోతయ్యా అని అంటారు. కానీ వారు గమనించరు ఏంటంటే ఆమె భర్తను ప్రేరేపణ చేసేది ఎవరు? దురాత్మ. తాగుపో, ఏం కాదు, తాగుపో, ఏమైతుందిలే, ఒక్కరోజు తాగుతే ఏమైతుంది, తాగుపో అంటారు. సైతాన్ ఏం చేస్తుంది? ఆ మనిషిని ప్రేరేపిస్తుంది. పాపం అతనేమో తాగకూడదని అనుకుంటాడు, పాపం నేను ఇంటికి బాగా పోవాలని అనుకుంటాడు. కానీ తీరా మనం పోయేటప్పుడు ఆ కళ్ళకు మందు షాపు కనపడుతుంది, నోరు ఊరిపోతుంది, ఇంక పోతాడు, త్రాగేస్తాడు. అంటే అక్కడ తప్పెవరిది? దురాత్మ నేను ఏలుబడుతుంది. దురాత్మని నేనేం చేస్తుంది? నీ మీద ప్రభుత్వం చేస్తుంది దురాత్మ. ఈ సైతాను నీ మీద రెడీగా ఉన్నాడు పెత్తనం చెలాయించడానికి. ఈరోజు సైతాను ఇచ్చలకు నువ్వు బానిస అవుతున్నావేమో, జాగ్రత్త.
జాగ్రత్తగా ఉండు, మేలుకొనుండు, దేవుని సన్నిధిని హత్తుకొనుండు. తద్వారా దేవుడు నీకు సహాయము చేస్తాడు. అదే రీతిగా చూడండి, ప్రకటన 12:9 ఒకసారి నేను చదువుతాను. ఎవడైనాను చెవిగలవాడైతే వినుగాక. ఎవడైనాను చెవిగలవాడు వినుగాక. చెవి ఉన్న ప్రతి ఒక్కడు వినాలంట. ఇప్పుడు దేవుడు చెవులు ఇచ్చింది ఎందుకమ్మా? చెవులు మూసుకోవడానిక కాదు, ఏంటికి? వినడానికి. దేవుడు ఇందనే మన మొట్టమొదటి వచనం ఏం చదువుకున్నాం? ఆయన వారిని బలవంతము చేసెను. అంటే కొన్ని పరిస్థితులలో ఇప్పుడు నేను ఏ రీతిగా అయితే దురాత్మలను మనం ఏం చేయాలా? బలవంతంగా దూరం పెట్టాలా. అవును, కష్టమే, తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఆ మోసాలు లేకుండా బ్రతకలేము, తప్పులు చేయకుండా బ్రతకలేము, మోసాలు చేయకుండా బ్రతకలేము, కరెక్టే. కానీ ఏం చేయాలా? బలవంతముగా దాన్ని దూరం పెట్టాలా. సొంత శిష్యులనే దేవుడు ఏం చేస్తాడు? బలవంతముగా వారిని ఎందుకు? కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేయడానికి. ఈరోజు నీవు కూడా బలవంతముగా నీ యొక్క దురాత్మను దూరం పెట్టేయి. నువ్వు బలహీనపడద్దు, అధైర్యపడద్దు, అసత్యపడద్దు, అవినీతి చేయొద్దు. దేవుని వైపు చూస్తూ దేవుని నిరీక్షణ కలిగి బలవంతంగా త్రోసివేసాయి. ఒకవేళ నీకు నష్టం వచ్చిందా పర్లేదు, నష్టం వచ్చినా ఒకవేళ సపోజ్ మీకు ఏదైనా భూమి ఉంది అనుకోండి, మీకు 1 లక్ష రూపాయలు నష్టం వచ్చింది. మోసం చేసి 10 లక్షలు సంపాదించే బదులు 1 లక్ష రూపాయలు నష్టపోయినా దేవుని రాజ్యం నీ పేరు ఉంటుంది. మోసం చేసి ఈ లోకంలో 1 లక్షలు సంపాదించు, కానీ దేవుని రాజ్యం నీ పేరు ఏమని ఉంటుంది? మోసగాడు అని ఉంటుంది. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనికి దేవుడు ఒక ప్రతిఫలం ఇస్తాడు ఒక రోజున. నువ్వు దాన్ని ఇప్పుడే బలవంతముగా దూరం పెడితేనే మంచిది. సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారే బలవంతంగా శిష్యులను దూరం పంపించాడు. ఎందుకు? ప్రార్థన చేసుకోవడానికి, తండ్రిని మహింపరచడానికి, తండ్రిని స్తుతించడానికి. ఎందుకు? ఈ 3 రోజులు అద్భుతంగా చేస్తావు తండ్రి, ఈ 3 రోజులు నేను ఊహించలేదు. నేను అడగగానే 5,000 మందికి 2 రొట్టెలు 2 చేపలను పంచావు. ఎంత గొప్ప దేవుడు తండ్రి అని ఏం చేశారు? రాత్రంతా దేవుని వేడుకున్నాడు. ఇంత గొప్ప దేవుడు బలవంతముగా చేసిన ప్రార్థన ఈరోజు నీ కదిలించట్లేదా? నీ దురాత్మని నేలబడుచున్నవి, నీ ఆకాశం నుంచి దురాత్మని చూస్తూ ఉన్నాయి. నీ సమస్తము నీ పాపపు చిట్టాలన్నీ ఈ సైతాన్ని లేపుతూ ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి తప్పు నీ తప్పు కాదు, నీ పక్కన నుండి సైతాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఏం కదలే చెయ్యి, ఏం కాదులే నిద్ర, ఏం కాదులే మోసం చేయి, ఏం కాదులే వ్యభిచారం చేయి, ఏం కాదులే త్రాగు, ఏం కాదులే సిగరెట్ తాగు, ఏం కాదులే పేకట్టాడు, ఏం కాదులే క్లబ్కు పో, ఏం కాదులే నీ మన పక్కన ఒకడు లేపుతా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు బలవంతంగా దాన్ని తొక్కి పక్కన పెడతావో అప్పుడే నీ జీవితం స్టార్ట్ అవుతుంది. అంతవరకు నీ జీవితము స్టార్ట్ కాదు. వాక్యంలో ఒక మాట, శీఘ్రముగా సైతాన్ని కాలు కిందేసి చితగా దొక్కే శక్తి దేవునికి ఇచ్చాడంట. శీఘ్రముగా ఖచ్చితముగా నువ్వు సైతాన్ని నీవే చితగొట్ట. దేవుడు అవసరంలే, పాస్టర్ అవసరంలే, సంఘ పెద్దలు అవసరంలే, నీవే చేయొచ్చు. సైతాను నీ కాళ్ళ కింద చితగొట్టుకోవచ్చు. ప్రార్థన చేయి, దేవుడు బలవంతంగా అన్నిటిని దూరం చేసుకో. నీకు ఇష్టమైనటివి దేవుడు కోరడు, దేవుడికి నచ్చినదే కోరుతాడు. ఇప్పుడు మనం ఉదయాన్నే ఒక పాట పాడుకున్నాం, కయ్యేను ఒక అర్పణ తెచ్చాడు, దేవునికి నచ్చలే. హేబేలు తెచ్చిన అర్పణ అది కొంచెమైనా దేవునికి ఏమైంది? మనసుతో, మంచి మనసుతో దేవుని తెచ్చి ఇచ్చే హేబేలు దేవునికి నచ్చాడు. తట్టుకోలేక అన్న ఏం చేస్తాడు? తమ్ముడిని చంపేస్తాడు. అంటే ఇలాంటి పరిస్థితులలో ఒకసారి మనం కూడా ఉంటాం. సైతాను ప్రేరేపిస్తుంది. ఏమమ్మా ఎందుకు ఇలా చేసుకున్నావు అని ఒకవేళ మనం ఏదన్నా అన్నా కూడా వాళ్ళు ఏమంటారు? ఇదే నేను చెప్పినట్టుగా, నాకు ఎవరో చెప్తా ఉన్నారు, నా మనసు బాగలేదు, నాకు చావే గతి అనిపిస్తుంది అని అంటారు. ఈరోజు మనుషులు ఈ హత్యలు ఎందుకు అవుతున్నాయి, ఈ మానభంగాలు ఎందుకు అవుతున్నాయి, ఈ రేపులు ఎందుకు అవుతున్నాయి, అత్యాచారాలు ఎందుకు అవుతున్నాయి అంటే సైతానే, దురాత్మే. ఆ సమయంలో వాడు త్రాగుతాడు, ఆ సమయంలో ఆ టైంలో ఒక స్త్రీని దురాత్మే పంపిస్తాడు, ఆ టైంలో ఒక ఆలోచన దురాత్మే పుట్టిస్తాడు, రేప్ చేయి, కాల్చేయి, చంపేయి అని. అదే కదా జరిగింది. దిశ అని హైదరాబాద్లో కూడా జరిగింది. ఒక అమ్మాయిని ఏం చేశారు? తీసుకెళ్ళి ఒక లారీలు డ్రైవర్లు ఎక్కించుకుని ఏం చేశారు? ఆ అమ్మాయిని తీసుకెళ్ళి మానభంగం చేసి ఏం చేశారు? కాల్చి కనీసం ఒకవేళ రేపు చేస్తే కనీసం ఇంటికైనా పంపించచ్చు. కానీ ఏం చేశారు వాళ్ళు? కాల్చి బూడిద చేసి ఒక పిల్లర్ కింద పెట్టిపోయారు. ఎంత దుర్మార్గులు! వారిలో ఎంత దురాత్మ ఉంది ఆలోచన చేయండి. అది మనుషులు చేసేది కాదు. ఇప్పుడు నీ చేతికి ఒక కత్తి ఇచ్చాను అనుకోండి, నువ్వు వణుకుతావు. అదే నీకు ఆవేశం వచ్చినప్పుడు అదే కత్తితో నువ్వేం చేస్తావు? పొడుస్తావు. ఆవేశం నీకు ఎలా వస్తుందంటే దురాత్మ నీకు పుట్టిస్తుంది.
పొడి చేయరా అంటుంది. అంతవరకు ముందేమో కత్తి పట్టుకుంటే వణుకుతూ ఉంటావు, నాకు భయం, నేను చేయలేను. కానీ కోపము ఉగ్రత వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? తట్టుకోలేవు, ఇంకా పొడి చేయాలంతే. అలాంటి వాళ్ళు ఈరోజు జైలుకి వెళ్తే కొన్ని లక్షల మంది అదే చెప్తారు, ఏదో తెలిసో తెలియకో పొరపాటున అయిపోయింది సార్, మాకు విడుదల ఇవ్వండి సార్ అంటే పోలీసులు ఏమైనా వదిలిపెడతారా? ఎవరు వదిలిపెట్టరు. నువ్వు చేసిన పాపానికి నువ్వు మూల్యం చెందాల్సిందే ఈ లోకంలో. బలవంతంగా దూరం పెట్టుకో. కోపం వస్తుందా? బలవంతంగా దూరం పెట్టు. మోసం చేసే అలవాటు ఉందా? బలవంతంగా దూరం పెట్టే. వద్దు. చెడు అనేది ఎప్పుడు నీ దరి చేరనీయదు. మంచిని మాత్రమే చేతబుట్టుకో, మంచిని మాత్రమే చేయిని పట్టుకొని ముందుకెళ్ళు. మంచి నిన్ను గెలిపిస్తుంది. ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు, నాన్ వైలెన్స్ యాక్ట్ అని పెట్టారు. అంటే అహింస చట్టం. ఒకవేళ వాళ్ళు హింస చేసిన బ్రిటిష్ వాళ్ళు, ఒకవేళ వారు మన మీద బుల్లెట్ వర్షాలు కుమ్మరించిన, మనము మాత్రం ఒక చెంప కొడితే ఇంకొక చెంపే చూపిద్దాం. ఎటువంటి యుద్ధాలు వద్దు, మౌనముగా మనం యుద్ధం చేద్దాం అని అహింసతో ఏం చేస్తారు? మౌనంగా మంచితనం ముందుకెళ్తే ఈరోజు మనకి ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. ఈరోజు మనము మౌనంగా దేవుని సన్నిధిలో వేడుకోవాలి. దేవుడు ఒంటరిగా ఉన్నాడంట. ఒకటి ఆలోచన చేయండి, దేవునికి జన సమూహం ఉంది, దేవునికి శిష్యులు ఉన్నారు, దేవునికి అందరు చుట్టూ ఉన్నారు. మరి దేవుడు ఎందుకు వారిని బలవంతంగా పంపించాలా? ఒకవేళ ఇప్పుడు నా చుట్టూ ఒక 100 మంది ఉన్నారు అనుకోండి, నేను పంపిస్తానమ్మా, ఏం చేస్తాగా? ఆ 100 మందితో కూర్చొని మాట్లాడుకుంటూ, టీలు తాగుతూ, కబుర్లు చెప్పుకుంటూ ఈ లోకాన్ని ఏమైపోతుందో మర్చిపోతాం. ఇంకా నీకేం పని కావాలో చెప్పు, చేసి పెడతా, నీకేం కావాలో నాకేం కావాలో అని ఏం చేస్తాం, మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకా నీ పెళ్ళి ఎలా జరిగింది, నాది ఎలా జరిగింది, అది ఇది ఏదేదో. ఆ 100 మంది జన సమూహం ఉంటే ఏం చేస్తామమ్మా? మౌనంగా ఉంటామా? ఉండం. ఒకవేళ మన ఇంటికి మన సొంత చెల్లెలు వస్తేనే భర్తని మర్చిపోతాం. పోనీ ఒకవేళ మన ఇంటికి సొంత తమ్ముడు వస్తే భార్యని మర్చిపోతాం. అంటే మాటలు అలా ఉంటాయి. నీకు నచ్చిన వ్యక్తి వచ్చి కూర్చుంటే ఏం చేస్తావు? వాని పొమ్మన కూడా పో. ప్రార్థన చేసుకున్న సమయం అవుతుంది మమ్మీ, ప్రార్థన చేసుకుందామని పిల్లలు ఉండరా, రోజు చేసే ప్రార్థనే. కానీ ఈరోజు మా చెల్లెలు వచ్చింది, మమ్మీ డాడీ ప్రార్థన చేసుకుందాం రండి, ఈరోజు అయ్యగారి వాక్యం టీవీలో వస్తుంది చూద్దాం రండి. ఉండరా నాయన, ఈరోజు సీరియల్ ఇది చాలా బాగా మంచి కథలు మంచిగా ఉంది, ఉండరా. నీ అది మళ్ళీ అయినా చూసుకోవచ్చు, యూట్యూబ్లో మళ్ళీ ఉంటుంది, మళ్ళీ రేపైనా చూసుకోవచ్చు. సీరియల్ పోతే మళ్ళీ రాదు. ఈరోజు నువ్వు చేసే ప్రతి పని కూడా దురాత్మ నిన్ను ప్రేరేపించేదే. నువ్వు ఈ లోకంలో గమనించండి, ఒక వ్యాపారము కావాలంటే వాడు ఏం చేస్తాడు? ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు, ఒక పబ్లిసిటీ చేస్తాడు. ఇప్పుడు కోల్గేట్ పేస్ట్ వాడు ఏం చేస్తాడు? ఒక కాజల్నో ఎవరినో ఒక హీరోయిన్ తెచ్చి పెడతాడు, మీ కోల్గేట్స్లో ఉప్పు ఉందా, ఉప్పుతో ఈ పేస్ట్తో మీ పనులు కడుక్కోండి, మీ పనులకు బలం 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 5-6 సార్లు చెప్తే మనం ఏమనుకుంటాం? అమ్మ అంత బలమా, ఓయమైతే నేను కొనుక్కోవాలని చెప్పి మనం కొనేసుకుంటాం. అంటే నేను ఒక దురాత్మని ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. రెడ్మీ ఫోన్ వాడండి అని చెప్పి రాహుల్ ద్రావిడో సచినో ఎవరో ఒకరు వచ్చి చెప్తారు, ఈ ఫోన్ వాడండి అని. ఇంకంతే, యూత్ అందరూ ఆ ఫోన్ కావాలి. చిరంజీవి ఒకప్పుడు తనసప్ డాడీ చేసినాడు, తనసప్ తాగండి అని. తనసప్ తాగి మళ్ళీ కొద్దిలో తర్వాత బల్లులు ఉన్నాయని ఏదో చెడు జరిగి మళ్ళీ తనసపులు మూసేసి మళ్ళీ ఇప్పుడు మహేష్ బాబు వచ్చి తనసప్ తాగండి అంటున్నాడు. అంటే ఎవరో ఒకరు ఏం చేస్తున్నారు? పాపము చెయ్యి అని నిన్ను ప్రోత్సహిస్తారు, ఎంకరేజ్ చేస్తారు. ఇవన్నీ కూడా మనం గమనించాం. నీ చుట్టూ ఎన్ని దురాత్మలు ఉన్నాయో, ఎన్ని చెడు తలంపులు కలిగిన వారు ఉన్నారో, ఎంతమందిని నువ్వు వేదన పెట్టేవారు ఉన్నారో, ఇవన్నీ నువ్వు తెలుసుకుంటే నీ జీవితం మారుతుంది. నువ్వు అనుకోవచ్చు, నా చుట్టూ ఉన్నవారు మంచోళ్ళే, నాతో ఎప్పటికీ ఉంటారు, నేను చచ్చినా నా కష్టం వచ్చేంత వరకు నాకు అన్నిట్లో నాకు తోడు అనేది నీ భ్రమ. దురాత్మ ఏం చేస్తుంది? నువ్వు బాగున్నప్పుడు నీ దగ్గర అన్ని ఉన్నప్పుడు అందరినీ కూర్చోపెడుతుంది, కష్టం వచ్చినప్పుడు మన దగ్గరికి ఏం పోయినావులే, వాంతో ఏం పనిలే, మనం దూరంగా ఉందాంలే అనే రీతిగా దురాత్మ ఏం చేస్తుంది? నీకు ఒక ఆలోచన తెప్పిస్తుంది. ఈరోజు దురాత్మలు నీలో ఉన్నాయేమో, నీ కంటికి కనబడే దయ్యము నీలో ఉందేమో. పాపం అనే దయ్యం, మోసం అనే దయ్యం, టక్కర్ అనే దయ్యం, వ్యభిచారం అనే దయ్యం, కోపం అనే దయ్యం, గర్వం అనే దయ్యం, అహంకారం అనే దయ్యం నీలో ఏమున్నాయో వాటన్నిటిని తీసివేసి బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పినట్టుగా బలత్కారముగా దేవుని రాజ్యమును ఆక్రమించుకోండి. నాకు తెలిసినంత వరకు ఒకవేళ పచ్చి తెలుగులో చెప్పాలంటే దొమ్మ పొగురుగా అంటారు, నాకు తెలిసి. అంతే కదా. ధైర్యము వేరు, దొమ్మ పొగురు వేరు. ధైర్యం అంటే ఏంటంటే కొంచెం ముందు, దొమ్మ పొగురు అంటే ఏంటి? ఇంకా తెగించి ఇంకా ముందు నిలబడ్డాం అంతే. ఇంకా చావో బ్రతుకో అది ఏదైనా సరే, ఇంకా నేను ముందుకే నిలబడతాని దాన్ని ఏమంటారు? దొమ్మ పొగురు, లేదంటే
చాలా ఒక్కొక్కరు ఒక యాసలో ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడతారు. అంటే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలా, దేవుని రాజ్యానికి ఆ విశాల మార్గంలో పోవాలంటే బలత్కారము కలిగి ధైర్యముగా ముందుకు పోవాలా. నేను పట్టను, నేను పోతానో పోలేను, నా బ్రతుకు దేవుడు అంగీకరిస్తాడో అంగీకరించడో, నా పాపం బ్రతుకు దేవుడు ఒప్పుకుంటాడో ఒప్పుకోడు అని చింతించకూడదంట. నీవు ధైర్యముగా దేవుని సన్నిధికి వెళ్ళాలి, ధైర్యముగా దేవుని రాజ్యంలో నీవు ఉండాలి. ఆ రీతిగా నువ్వు వెళ్ళాలంటే ఇరుకు మార్గంలో నీవు ప్రవేశించబడాలి. ఈరోజు దేవుడు 5,000 మందికి ఆహారం ఇచ్చిన దేవుడు నీ కొదవ చేస్తాడా? 5,000 మంది నసికే ఉంటారు. ఏంది నాకు 2 చపాతీ వేసినారే, ఏంది నాకు 1 చాప వేసినారే అని కొంతమంది గొనగెట్టలు ఉంటారు. నాకు తెలిసి ఆ బ్యాచ్లో 100% ఎవరు 100 మంది మనుషులు ఉండరు. ఒక 70 మంది మనుషులు ఉంటారు, ఒక 30 మంది అటు ఇటు ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడు, ప్రతి ఒక్కరిని తృప్తిపరిచి కొన్ని గంపలు మిగిలేటట్టు చేశాడు. అంటే నువ్వు ఎన్ని తింటావో తిను, నువ్వు ఎన్ని చేస్తావో చెయ్యి అని అన్నాడు. ఇప్పుడు కానాన్లో కూడా అంతే కదా. కానాన్లో ఏమైపోయింది, ద్రాక్షరసం అయిపోతే అక్కడున్నటువంటి ఆ మేనేజర్ వస్తాడు, ఆ ప్రోగ్రాం పెట్టినటువంటి మేనేజర్ వచ్చి దేవుని అడుగుతాడు, ప్రభా నువ్వు ఎన్నో అద్భుతాలు చేస్తావు, ఎన్నో సూచన క్రియలు చేస్తావు కదా, మాకు ఇప్పుడు ఇది అయిపోయింది, మా రాజుగారు తెరిస్తే నన్ను చంపేస్తారు, అతిథులేమో చాలా మంది ఉన్నారు, ఇక్కడేమో ద్రాక్షరసం అయిపోయింది, మా పరిస్థితి ఏంటంటే, సరే మీరు వెళ్ళి ఉట్టుకుండలో పెట్టుకోండి, దాంట్లో నీళ్లు పోయండి, ఆ నీళ్లు తీసి మళ్ళీ ఆ జనాలకు పోసేటప్పుడు అది ఏమైపోతుంది అన్నాడు, ద్రాక్షరసంగా మారిపోతుంది అన్నాడు. తల్లే ఆశ్చర్యపోయింది, మా ఇదేందయ్యా, ఇదేం సూచన క్రియ అని. అంటే దేవుడు తలంపులు అలా ఉంటాయి. ఒకటి ఆలోచన చేయండి, దేవుని చుట్టూ ఇంత 1000 మంది జన సమూహాలు ఎందుకు వెళ్ళారు? ఆయన ఒక రాజకీయ నాయకుడా? పోనీ ఆయన ఏదైనా ఒక ఎమ్మెల్యేనా, ఒక ఎంపీనా? ఎందుకు దేవుని ఇంతమంది వెంబడించారు చెప్పాలి నాకు. దేవుని ఎందుకు ఇంతమంది వెంబడించారు? 5,000 మంది, ఉదాహరణ ఇంకా కొన్ని లక్షల మంది దేవుని వెంబడించారు, కానీ ఒక 5,000 మందిని మనం తీసుకుందాం, జస్ట్ అలా తీసుకుందాం. 5,000 మందిని, ఒక వ్యక్తిని నమ్మి 3 రోజులు తిండి తిప్పలు లేకుండా ఆయనతో పాటు ఉన్నారంటే ఆలోచన చేయండి, దేవుడు ఎవరు మరి? ఒకవేళ సపోజ్ ఇప్పుడు కల్వరి ప్రార్థన పర్ణశాలలో 3 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, పొద్దున్న టిఫిన్ ఉండదు, మధ్యాహ్నం భోజనం ఉండదు, 3వ రోజున పెడతాము లేదా లేదు అని అన్నాను అనుకోండి, 3 రోజులు ఒక్కరు కూడా రారు, ఒక్కరు రారు. ఓయమ్మ తిండి తినమని మేము ఉండలేను ఆయన, ఓయమ్మ మా వల్ల కాదు తండ్రి, ఏం ప్రార్థన అంత చేయాలన్నా ప్రార్థన, ఏమంత ప్రార్థన చేయకపోతే. నన్ను ఒక ఆయన అన్నాడు, నేను కరోనా ఈ సెకండ్ వేవ్ కరోనా వచ్చినప్పుడు కొంతమంది ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చా, కరోనా పేషెంట్లకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన, పోయి మాస్క్ పెట్టుకున్నాను లేదో అది ఏమైందో తెలియదు, నాకైతే దేవుడు ఇంతవరకు ఏ అనారోగ్యం ఏ తెగులు రానిలేదు. కానీ కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, నేను ఏదో వారికి క్షేమం అవుతారు కదా, ఒక సేవకునిగా వెళ్ళి వాళ్ళని ఆదరిద్దామని వస్తే ఒక వ్యక్తి అన్నాడంట, పెద్ద పాస్టర్ అమ్మ, పెద్ద కరోనా పేషెంట్లకు పోయి చెప్పి ప్రార్థన చేసి వచ్చినాడంట. మరి నువ్వు చేయొచ్చు కదా, అంతే కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళి చేయొచ్చు కదా. ఇప్పుడు నేను దేవుని మీద ప్రేమతో, దేవుడు ఇచ్చినటువంటి ధైర్యంతో నాకేం కాదులే అని విశ్వాసంతో నేను ముందుకెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. ఆ రీతిగా నువ్వు పో, మరి నువ్వు చేయి ప్రార్థన. కరోనాలన్నీ తగ్గిపోయినాక మళ్ళీ ఇళ్ళమ్మడి మీటింగ్లు పెట్టుకొని అలా చేసుకుంటున్నారు. అంటే ఈరోజు గమనించుకోవాలా, దేవుని వైపు ధైర్యముగా నిలబడే వారిని మనం ఏం చేయాలా? ప్రేమించాలి. మరి ఈ జన సమూహము దేవుని ఎందుకు వెంబడించారు అని నన్ను అడిగితే ఒకటి ఆలోచన, దేవుడు పోతూ పోతే ఏం చేస్తాడు? స్వస్థతలు చేశాడు. స్వస్థత పొందుకున్న వాళ్ళు దేవుని వదిలిపెట్టారా? ఇంకా ఆయనతో పాటు ఉంటే ఇంకెన్ని జరుగుతాయి అని ఆయన వెంబడించారు. ఇంకొంచెం ముందుకు పోతే గుడ్డోళ్ళని లేపాడు, కుంటోళ్ళని లేపాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకాలు ఎన్ని చేస్తా ఉన్నాడు. దేవుడు పోతూ ఉంటే ప్రతి ఒక్కరుగా మేలు పొందుకున్న ప్రతి ఒక్కరు దేవుణ్ణి వెంబడిస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ నేను ప్రార్థన చేస్తాను, మీకు స్వస్థత వచ్చింది, మీకు పలానా వ్యాధి నుంచి దేవుడు విడుదల ఇచ్చాడు అనుకోండి, మీకు నడుము నొప్పి చాలా ఎక్కువ ఉంది, తల మీద చేవిడి ప్రార్థన నడుము నొప్పి మొత్తం పోయింది అనుకోండి, లేదంటే మీకు కుష్టి రోగం ఉందో, లేదంటే ఏదో ఒక వ్యాధి ఉంది అనుకోండి, ప్రార్థన చేసిన వెంటనే మీకు అది పోతే మీరు ఇంకా వెంటనే నాతో పాటు వచ్చేస్తారా? నేను పలానా మీటింగ్ పోతున్నాను రండి, నాతో పాటు రండి, మీరు రాగలుగుతారు. ఏమంటారు? నా భార్య, నా పిల్లలు, నా పరిస్థితి ఎట్లా, నేను తినడానికి ఎట్లా, నీతో పాటు వస్తే మేమేం తినాలా, మేమేం బ్రతకాలని ఏమంటారు? నువ్వు ఇస్తావా? మేము వస్తాం. అంటే స్వస్థతలు పొందుకునింది కాక మళ్ళీ మనం ఏమి ఇవ్వాలా? అన్ని వాళ్ళకి ఏర్పాటు చేసి ఇవ్వాలి. కానీ దేవుని అలా అడగల, దేవుణ్ణి ఇంకా వెంబడిస్తూనే ఉన్నారు ఆ ప్రజలు, దేవుడు పొమ్మన్నంత వరకు. ఒకవేళ దేవుడు 7 రోజులు ఉండే వాళ్ళేమో,
10 రోజులు ఉండే వాళ్ళేమో తిండి తిప్పలు లేకుండా. ఎందుకు? ఆయన ఉన్నాడు కదా, మాకు ఆకలిస్తానని అడుగుతాం, ఆయన మాకు ఇస్తాడు. ఆయన ధైర్యంతో ఉన్నారంట ప్రజలు. ఈరోజు మనం కూడా జన సమూహము ఏ రీతిగా అయితే దేవుని వెంబడించిందో ఆ రీతిగా నీవు నేను కూడా దేవుని వెంబడించాలి. స్వస్థతలు పొందుకుంటేనే మర్చిపోయి ఇంట్లో కూర్చొని ఒక క్యాండిల్ వెలిగించి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని ఆమేనంటే అది కాదు. నువ్వు ఎక్కడ స్వస్థత పొందుకున్నావో, ఏ దైవ సేవకుడు నీ కోసం ప్రార్థన చేస్తాడు, అంటి పెట్టుకొని ఉండాలంటే వాక్యంలో ఉంది, అంటి పెట్టుకొని ఉండు. ఇప్పుడు ఈ చెయ్యి ఉంది, ఈ చెయ్యి ఉంది, ఈ చెయ్యి లేకపోతే ఈ చెయ్యి ఒకటి ఏం పని చేయలేదు. 2 చేతులు కలిసి ఉంటేనే మనిషి. ఈరోజు మనము కూడా అంతే. స్వస్థతలు పొందుకున్న వారు దేవునికి దూరంగా ఉన్నారు. మేలులు పొందుకున్నవారు, ఆశీర్వాదాలు పొందుకున్నవారు దేవునికి దూరంగా ఉన్నారు. ఏదో ఒక 2 వారాలకు ఒకసారి ఒక బిస్కెట్ ప్యాకెట్లో లేదంటే భోజనాలు పెడితే పోతుందిలే, మనం పోకుంటే ఎంత పోతుంది, డబ్బులు ఇస్తే వాళ్ళే చేసుకుని తింటారులే, మన కోసం చేస్తాం అని కేర్లెస్, భయభక్తులు లేని జీవితం. ఒక చిన్న పిల్లాడు దేవుని దగ్గరకు వచ్చి ఏమి ఇచ్చాడు? 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు. దేవుడు దాన్ని ఆశీర్వదించి అనేక మందికి అందించాడు. ఈరోజు దేవుడు ఒక భిక్షగాడు కాదు, దేవుడు ఒక అడుక్కునేవాడు కాదు నువ్వు ఇచ్చే తీసుకోవడానికి. దేవుడు ఒక్కడు, ఆయన రోషం కలిగిన దేవుడు. ఆయన నడుచుకుంటూ పోతే స్వస్థత, నిలబడితే స్వస్థత, ఆయన పోతుంటే స్వస్థత. ఆయన ఎక్కడ ఉన్నా కూడా అద్భుతాలు, ఆశ్చర్యక్రియలే. ఆయన బోధ చేస్తూ ఉంటే కొన్ని వేల ఆత్మల రక్షణ పొందుకున్నాయి. ఈరోజు రక్షణ పొందుకున్నాం కాబట్టి మన ఇండియాకు తోమా వచ్చి ఏం చేస్తాడు? మనందరినీ రక్షించుకున్నాడు. ఈ తోమా ఎవరు? దేవుణ్ణి అనుమానించినోడు. నువ్వు నిజంగా బ్రతికొచ్చినావా లేదా, నాకేందో డౌట్గా ఉంది, నువ్వు దయ్యమేమో, నేను ఒకసారి నీ బక్కలో చేయబెట్టి చూస్తా, అప్పుడే నేను నమ్ముతాను నువ్వు దేవుడు అని. అంతవరకు నేను నమ్మను, దయ్యమేమో, నాకు భయం వస్తుంది, దూరంగా ఉండు నువ్వు అంటే దేవుడు అంటాడు, నాయనా నేను నీ తండ్రినే నాయనా, నేను యేసుప్రభునే నాయనా, రా ఒకసారి చూసుకుందిరా అంటున్నాడు. తోమా చేయబెట్టి తీయగానే తోమా ఆశ్చర్యం గురవుతాడు. ఓయమ్మా, చచ్చిన వాడు ఎలా వచ్చాడు రా, ఈయనరా గొప్ప దేవుడు, ఈయనరా ఆశ్చర్యమైన దేవుడు, ఈయనరా లోకరక్షకుడు అని తోమా వేడుకున్నాడు. బలత్కారముగా ఉండాల, ధైర్యముగా ఉండాల. ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే అనుమానము పనికిరాదు, వ్యసనాలు పనికిరావు, ఏవి కూడా పనికిరావు. నీవు ధైర్యముగా దేవుని వైపు చూస్తూ, దేవుని వైపు నిలబడి దేవుని వెంబడిస్తూనే ఉండాలి, ఆగిపోకూడదు. ఇంకా ఇప్పుడు మన ఇంట్లో చీకటి ఉంది, క్యాండిల్ వెలిగిస్తాం. క్యాండిల్ ఎందుకు వెలిగిస్తాము? కరెంట్ వచ్చేంత వరకు వెలిగిస్తాం. కరెంట్ రాకుండానే మనం ఏమైనా ఆర్పేస్తామమ్మా? ఆర్పం. కరెంట్ వచ్చేంత వరకు దాన్ని వెలిగించి ఇంకొక 5 నిమిషాలు వెయిట్ చేసి కరెంటు పోతుందో మళ్ళా ఉంటుందో అని డౌట్తో ఏం చేస్తాం? క్యాండిల్ను అలాగే పెడతాం. ఈ చిన్న ఉదాహరణ గమనించాలి. ఒక క్యాండిల్నే మనం వెలిగిస్తూ ఉన్నాం, కానీ మనం కూడా ఈ చీకటి బ్రతుకులో, ఈ సైతాన్ని ఏలుతున్నటువంటి ఈ ప్రపంచంలో, సైతాన్ని ఏలుతున్నటువంటి ఈ భూలోకంలో, దురాత్మలు ఏలుతున్నటువంటి ఈ రాజ్యంలో నీవు వెలిగించుకుంటే అది ఆరిపోతే ఏమవుతుంది? చీకటి నిన్ను కమ్ముకుంటుంది. వెలుగుతూనే ఉండాల, అప్పుడు చీకటి నీకేమవుతుంది? దూరం అయిపోతుంది. చీకటి నీకు దూరం అయిపోవాలంటే యేసయ్య వెలుగు నీలో ఉండాల, విశ్వాసం బలంగా ఉండాల. అప్పుడే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తానంటున్నాడు. చీకటిలోని నీ జీవితాన్ని దేవుడు వెలుగుగా మార్చిన దేవుడు. అంధకారంలో కూరుకుపోయిన నీ బ్రతుకుని దేవుడు వెలుగులోకి తెచ్చిన దేవుడు. ఎక్కడ ఉన్న కళ్యాణం, ఎక్కడికి వచ్చాడు ఈరోజు కళ్యాణ్ ఆలోచన చేయాలి. ఎక్కడున్న మీరు ఈరోజు ఏ స్థితిలో ఉన్నారో ఆలోచన చేయాలి. మీ పునాదులు ఏంది? ఈరోజు మీరు ఉన్న స్థాయి ఏంది? మీ పితరులు ఎలా ఉన్నారు? ఈరోజు మీరు ఎలా ఉన్నారు? ఆలోచన చేయాల. ఈరోజు మన పరిస్థితులన్నిటినీ మార్చిన దేవుణ్ణి మనం వెంబడించాలి. జన సమూహము 3 రోజులు తిండి తిప్పలు లేకుండా, గుడ్డలు లేకుండా అసలు ఎట్లొచ్చారో, ఎలా ఉన్నారో నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. మనం ఒక మీటింగ్ ఒక రాత్రి ఉన్నాయ్యా అంటే మనం ఎన్ని తిప్పలు పడతామో, ఎంత ఆలోచన చేస్తామో, పోదామా వద్దా, నీళ్ళు కాలేదే, సీరియల్ వస్తుంది, టిఫిన్ చేయాలి, వంట చేసుకోవాలి, తినాలి, ఈ ఎన్ని ఆలోచనలు వస్తాయి. దురాత్మ నిన్ను పెట్టిస్తూ ఉంటుంది. ఎందుకు? నువ్వు చర్చికి పోతే దానికి భయం, ఓయమ్మ వీడు ఎక్కడ మారిపోతాడు, ఓయమ్మ వీడు ఎక్కడ దేవుని దగ్గర అవుతాడు అని దానికి భయం. ఈరోజు దురాత్మల్ని చుట్టూ ఉన్నాయి, వాటిని తీసివేసుకో, పెరికివేయి. ఇప్పుడు పంటలో కలుపు మొక్కలు వస్తే ఏం చేస్తారమ్మా? తీసి పక్కన వేస్తారు. ఏం అలాగే పెట్టుకుంటే ఏమవుతుంది? పంట మొత్తం ఎత్తిపోతుంది, కుళ్ళిపోతుంది. అదే రీతిగా నీ జీవితంలో
ఇలాంటివి చాలా వస్తాయి. వాటన్నిటిని పెరిగి వేసుకో. అప్పుడు నీ పంట, నీ జీవితము చిగురిస్తూ సంతోషంగా ఆ చల్లగా దేవుని మహిమ నీ మీద కుమ్మరించబడుతుంది. ఈరోజు దేవుని రాజ్యంలో నీవు వెళ్ళాలంటే ఈ భూలోకాన్ని శాసిస్తున్నటువంటి సైతాను చేతుల్లో నుంచి నీవు వేరవ్వాల్సిందే. ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా ఈ రాజ్యాన్ని పరిపాలించేది యేసయ్య కాదు. ఈ రాజ్యాన్ని పరిపాలించేవాడు సైతాను. చాలా మంది సేవకులు చెప్తారు, నేను కూడా గమనించుకున్న చాలా రోజుల నుంచి ఆలోచనగా ఉంది, ప్రభా ఏంది కరెక్టా కాదా, ఇది ఏమన్నా తప్ప, లేదంటే ఎవరన్నా తప్పుగా తీసుకుంటారేమో, ఏంది ఈ రాజ్యం సైతాన్ని పరిపాలిస్తుంది అంటున్నాడు, తప్పుగా తీసుకుంటారేమో అని ఆలోచన చేసిన. కానీ ఇవి ఒక్కొక్కటి చదువుతున్నప్పుడు నాకే అర్థమైంది, భూమి ఆకాశం సృజించిన దేవుణ్ణే సైతాన్ ఏమనింది ఆ 40 రోజుల తర్వాత, ఈ రాజ్యం మొత్తం నా చెప్పు చేతుల్లో ఉంది, నా కాళ్ళు మొక్కు నీకు ఇస్తాను. ఆ మాటతో నేను పట్టుకున్నా. అంటే ఈ రాజ్యం మొత్తము ఎవరి చేతిలో ఉన్నప్పుడు సైతాను చేతుల్లో ఉంది. దేవునికి ఆఫర్ ఇస్తుంది సైతాన్. అంటే ఇంకా దాని సైన్యం ఎంత, దాని శౌర్యం ఎంత, దాని యొక్క బలం ఎంత ఆలోచన చేయండి. ఆలోచన. దురాత్మలు నీ చుట్టూ ఎన్ని పెట్టాడో సైతాన్ రెడీగా ఉన్నాడంట. దేవదూతలతో ఉన్నాయి. దేవదూతలు అంటవి దయ్యాలుగా సినిమాలలో చూపించినట్టుగా ఏదో స్త్రీలు అలా గెటప్లు వేసుకొని తెల్లటి ఆ చీకటిలో ఒక టార్చ్ లైట్ వేసుకొని పోతా ఉంటే మనకేమో ఏం చెప్పి స్లోగా మ్యూజిక్ పెట్టి సడన్గా ధన ధన అంటే మనం భయపడతాం. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి స్త్రీలని ఎందుకు దయాలుగా చూపిస్తారో, ఏమన్నా వాళ్ళ భర్తలు ఏమన్నా వాళ్ళు భార్యతో చిత్రహింసలు పడ్డారేమో పాపం స్త్రీలనే చూపిస్తారు దయాలుగా. ఎక్కడన్నా పురుషులను దయాలుగా చూపించేట్టుందా? ఒకవేళ పురుషులను చూపించిన ఆడవాళ్ళు చూపించినంత భయము, ఆడవాళ్ళను చూసినంత భయము పురుషులలో ఉండదు. అలా చిత్రీకరిస్తారు సినిమాలు. కానీ అసలైన ఈ జీవితం ఏంటంటే, అసలైన జీవితంలో దయ్యాలు ఎలా ఉంటాయి, ఈ దురాత్మలు ఎలా ఉంటాయి అంటే చాలా సుందరంగా ఉంటాయి. ఎందుకంటే నీలోనే ఉన్నాయి, నీలోనే ఆ దురాత్మలు ఉన్నాయి, నీలోనే అవి చొచ్చుకొని ఉన్నాయి. ఈరోజు వాటన్నిటిని దేవుని అడుగు, వాటన్నింటి పారదోలుతాడు. దేవుడు ఒక దరి నుంచి ఇంకొక దరికి వెళ్ళేటప్పుడు దయ్యాలు పట్టినాడు ఒకడు వస్తాడు. వానికి 2000 దయ్యాలు పట్టి ఉంటాయి. ఎన్ని దయ్యాలమ్మా? 2000 దయ్యాలు. మరి నిజంగా 2000 దయ్యాలు ఉంటాయా? అంటే ఇంక వాళ్ళు అన్ని పాపాలు ఉన్నాయి అర్థం. 2000 దయ్యాలు కలిగినటువంటి పాపాలు ఉన్నాయి. వాడు ఏం కోరుకుంటున్నాడు? నువ్వు దూరంగా ఉండు, నాకు భయంగా ఉంది అని అంటే, సరే ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే, నన్ను ఆ పందుల్లోకి పంపించి, ఈ దయ్యాలన్నింటినీ ఆ పందులకు పంపించానంటే దేవుడు ప్రార్థన చేయగానే వాడు స్వస్థత పొందుకుంటాడు. ఆ దయ్యాలన్నీ పందుల్లోకి పోతాయి. అంటే ఈరోజు మనుషుల పట్ల మనలోనే ఎన్నో ఉన్నాయి, ఎన్నో దురాత్మలు రెడీగా ఉన్నాయి నీ చుట్టూ కంచు కోటలాగా. దేవునికి నువ్వు దగ్గర అవ్వకుండా, దేవునికి నువ్వు దూరంగా ఉంటే దానికి ఇష్టం, దేవుని సన్నిధికి దూరంగా ఉంటే దానికి ఇష్టం, ఆచారాలు పాటించాలంటే ఇష్టం, ఇవన్నీ ఏది చేయాలంటే దానికి ఇష్టం. ఒక అమ్మాయి చెప్తుంది, ఒక అమ్మాయి ఏమని చెప్తుందంటే, అన్న నాకు మా రీసెంట్ 1 నెల కిందట ఫోన్ చేసింది అమ్మాయి. అన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించానన్నా, ఆ అబ్బాయి మా కులస్తుడు కాదు, ఆ అబ్బాయి వేరే కులము, కానీ నేను ఆ అబ్బాయిని ఇష్టపడుతున్నాను, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మా అమ్మమ్మ నన్ను ఒప్పుకోవట్లేదు అంటే నేను అన్నా, అమ్మ మీ తల్లిదండ్రులు చెప్పిన మాట విను, మీ తల్లిదండ్రులు ఏం చెప్తే అది చెయ్యి అంటే, మా తల్లిదండ్రులు అయితే ఒప్పుకోవట్లేదు, కులం అని పట్టుకొని ఉన్నారు, ఏం చేయాలి నాకేం అర్థం అవ్వట్లేదు అన్నప్పుడు నేను ఈ మాట చెప్పిన, అమ్మా నీకు అస్సలు ఆ తలంపు తెచ్చిందే దురాత్మ. ఎందుకంటే దేవుడు నీకు జన్మనిచ్చాడు తల్లిదండ్రులు, నీకు పలానా వయసులో నువ్వు చదువుకుంటావని దేవుడు ఏర్పాటు చేస్తాడు, పలానా వయసులో నీ పెళ్లి చేస్తాడు, దేవుడే ఏర్పాటు చేస్తాడు. నీకు ఎందుకు తొందర? నువ్వు తొందరపడ్డావు అంటే దానికి కారణం ఎవరు? దురాత్మ. లవ్ చేయి, ఏం కాదులే, మళ్ళీ చూసుకుందాంలే, మళ్ళీ చూసుకుందాంలే, కులాలు మతాలు మళ్ళీ చూసుకుందాంలే, ప్రేమించుకుని అన్నీ అయిపోయాక ఇంకా చచ్చినట్టు పెళ్లి చేసుకుంటే ఈ కుటుంబం కోపాలు, ఆ కుటుంబం కోపాలు, కక్షలు, గొడవలు, చంపుకోవడాలు, నరహత్యలు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎవరి ద్వారా ప్రేరించబడ్డాయి? ఒక్క అమ్మాయితో చూడు దురాత్మ ఎలా ఆడుకుంటుందో. అలాగా నన్ను కూడా చాలా ఆడుకుంటుంది దురాత్మ, రెడీగా ఉంటుంది. నువ్వు ఎక్కడ దొరుకుతావా దాన్ని పట్టుకొని పిప్పి తీయాలని రెడీగా ఉంటుంది. ఇంకా నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇంకా ఒకరోజు ఒక మోసగాడు దొరికితే, ఆ మోసగాడిని ఏదైనా మన దగ్గర వీడియో ఉందనుకో, మనం ఏం చేస్తాము? ఇంకా వాడిని బెదిరిస్తాం. ఏమని? నీ వీడియో నా దగ్గర ఉంది, నువ్వు పలానా వ్యక్తికి మోసం చేసినావు, నేను నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నా అంటాడు. ఆ మోసగాడు ఏం చేస్తాడు? భయపడి వీడిని చంపేస్తాడు. వీడి దగ్గర ఉన్న సెల్లును కానీ అది ఏం చేస్తాడు? వాడు తీసేసుకుంటాడు.
అంటే అక్కడ ఏం జరుగుతుంది? పాపం, దురాత్మ ఏదో ఒక రీతిగా మనుషులు నిన్ను ఏం చేస్తున్నారంటే ప్రేరేపిస్తున్నారు. నీ చుట్టే ఉంటారు మనుషుల్లాగా, మనుషులలో చొచ్చుకొని ఉంటారు. ఏం కాదులే, ఏమవుతుందిలే, ఏమి ఇప్పుడే పోవాలనా, రేపు పోతే ఏమవుతుంది, ఇప్పుడే చూడాలనా, రేపు చూస్తే ఏమవుతుంది, ఈరోజే సువార్త సభలు పెట్టాలనా, ఆయన రేపు పెట్టచ్చు కదా, ఈరోజు మాకు ఇంట్లో ఫంక్షన్లు ఉన్నాయి, ఈరోజు మా కార్యక్రమాలు ఉన్నాయి, ఈరోజు ఎన్ని అవసరమా? అంటే నీకు ఏదైతే నువ్వు దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నావో ఆ ప్రతి మాట ఎవరు చెప్పిస్తున్నారు నీతో? దురాత్మ. దానికి సంతోషం. దేవుని వెక్కిరించాలంటే సంతోషం, దేవుని బాధ పెట్టాలంటే సంతోషం, దేవుని దూరం చేయాలంటే సంతోషం, దేవుణ్ణి దగ్గరికి రానికుండా చేయాలంటే దానికి ఎంతో సంతోషం అంట సైతానికి. నువ్వు పొరపాటున నేను ఈరోజు చర్చికి పోతాను అని అన్నావంటే దానికి భయం, దానికి వణుకుంగా, ఓయమ్మ వీడు చర్చికి పోతున్నాడు, వీని ఏదో ఒక రీతికి ఆపాలి, ఏదో ఒకటి చేయాలంటే. చర్చికి పోతున్నావా, పో, పొరపాటు నువ్వు బాప్తిసం గీప్తిసం తీసుకున్నావు అనుకో, బాగుండదు చెప్తున్నా అని అంటాడు భర్త భార్య. అవునా కదా? కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు, కనబట్టైన వాళ్ళు ఏమంటారు, నువ్వు చర్చికి పోతావేమో పో, కానీ బాప్తిసం గీప్తిసం ఏమైనా తీసుకున్నావు అనుకో నేను నీకు విడాకులు ఇచ్చేస్తా. అంటే అప్పుడు దురాత్మ ఎవరిని వాడుకుంటుంది? తన భర్తని వాడుకుంటుంది. చర్చికి పోయి చక్కగా ఇంటికి రా, అక్కడ ఎవరితో ఏ పాస్టర్తో ఎవరితో మాట్లాడదు, ఏం అవసరం లేదు, పోయినావా వాక్యం విన్నావా వచ్చినావా అంతే అని దురాత్మ. తల్లిదండ్రులు ఒకసారి దురాత్మను వాడుకుంటారు, పిల్లల్ని కఠినపరుచుకుంటారు, దేవునికి దూరంగా పెట్టాలని. ఊరికే పోయినావా వచ్చినావా అంతే. అంటే దురాత్మ మనుషులను ఏలబడి చేస్తా ఉంది, దురాత్మ మనుషులను ఏలుకుంటూ ఉంది. చూడండి ఒకసారి లూకా సువార్త 13వ అధ్యాయము 23-24 వస్తే నేను చదువుతాను. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారాన ప్రవేశించి పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. అనేక మంది ప్రవేశించాలని చూస్తారంట దేవుని రాజ్యానికి, దేవుని సన్నిధికి, కానీ ఎవరు రాలేదు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ వాకిలి 4 అడుగులు 3 అడుగులు ఉందనుకోండి, అది ఒకవేళ అడుగే పెట్టాను అనుకోండి, నువ్వు పట్టవు నేను పట్టను, ఎవరు పడతారు? చిన్నపిల్లలు పడతారు. మనం ఏమో ట్రై చేస్తాం అట్లా పోవాలంటే, లేకపోతే అడ్డం తిరిగో ఏదో ఒక రీతిగా మనం ఏం చేస్తాం, వాకిల్లోంచి పోవాలని దూరాన్ని ట్రై చేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు ఇరుకు మార్గంలో ప్రవేశించాలని చాలా మంది ఉన్నారంట. రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం పొంది చాలా మంది ఉన్నారు, కానీ ప్రవేశించేవారు కొందరే. అంటే మిగిలిన వారు ఎందుకు కళ్యాణ్ బాబు ఎందుకు దేవుని రాజ్యానికి పోరు అంటే, వారి జీవితం ఎలాంటి జీవితం అంటే మోసకరమైనటువంటి క్రైస్తవ జీవితం, వేషధారణ క్రైస్తవ జీవితం. క్షమించే మనసు ఉండదు, ప్రేమించే మనసు ఉండదు, ఆదరించే మనసు ఉండదు, ప్రేమ కలిగే మనసు ఉండదు, ఒకరినొకరిని సహవాసం ఉండదు, దేవుని సేవకు లోపడడం ఉండదు, వాక్యానికి లోపడడం ఉండదు, చర్చికి వెళ్ళడం ఉండదు, ఊరికే వచ్చిమమ్మ పోతిమమ్మ అనే రీతిగా ఉంటారు. ఆచారాలు పద్ధతులు ఇంకా ఏమి కావాలంటే విచ్చల వీడిగా వేషధారణ క్రైస్తవులు పాటిస్తారు. ప్రతి పండగను పాటిస్తారు. అది మన మతమో కాదో పక్కన పెట్టింది, ప్రతి పండగ చేయాల్సిందే, ప్రతి పండగ ఇంట్లో వండాల్సిందే, ప్రతి పండగ కొత్త బట్టలు వేయాల్సిందే, ప్రతి పండగ అలకాల్సిందే ఇంటి ముందర, ప్రతి పండగ వేయాల్సిందే ముగ్గులు. అంటే ఈ వేషధారణ క్రైస్తవులు కానీ చర్చికి ఆధారం పుట్టు ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా మేము పాపులము, మా పాపును క్షమించి మా పాపును కడుగు తండ్రి, ఆమేన్ అని అంటారు. అంటేనే దేవుడు ఏమంటాడు, సరేనైనా మీరు ట్రై చేస్తున్నా, ట్రై చేయండి, పోరాడండి. ఇంకా ఇరుకు మార్గం అంత ఈజీ కాదు, పోరాడు అని ఉంది. అంటే పోరాడు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జామ్, ఇద్దరికి ఎగ్జామ్ పెట్టామనుకోండి, ఇద్దరికి పరీక్ష పెట్టామనుకోండి, ఒకరికి ₹1,00,000 బహుమతి ఇస్తాము అని అంటే ఇద్దరు ఏం చేస్తారు? అప్పుడు ఇంకా పోటీ మీద పోటీ పడతారు, పోరాడతారు ఆ ₹1,00,000 కోసం, దాన్ని పొందుకోవాలని. వీడన్నా ముందు పరిగెత్తాలా, వీడన్నా ముందు పరిగెత్తాలి. ఎవరు ముందు పోతే వారికి ₹1,00,000 అన్నాం అనుకోండి, ఇద్దరులో ఖచ్చితంగా ఎవరో ఒకరు మాత్రమే విజయం పొందుకుంటారు. ఇద్దరు కాలేరు, ఇద్దరు పోలేరు, ఇద్దరు ఒకటేసారి పరిగెత్తగలుగుతారమ్మా? పరిగెత్తలేరు. ఆ రీతిగా విశాల మార్గం చాలా ఈజీ, కానీ ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే పోరాడాలంట. పోరాడాలి దేవుని కోసము. మనం ఈ లోకంలో పోరాడాలి. ఎవరితో పోరాడాలి? ఎవరితో యుద్ధం చేయాలి? దురాత్మ సమూహాలతో మనము పోరాడాలి. అహింసతో పోరాడాలి, హింసతో పోరాడాలి, అహింసను పాటించాలి. నరహత్యలు చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, మోసాలు ఇందని ఏమని చెప్పినట్టుగా ఇవి ఏవి మనలో
ఉండకూడదు. దానితో మనం పోరాడాల. లేచిన మొదలు రాత్రి వరకు మనం పోరాడుతూనే బ్రతకాలి. పలానా చోట భూమి ఉంది, నువ్వు అమ్మిస్తే నీకు 1 లక్ష రూపాయలు కమిషన్ ఇస్తా అన్నాడు అనుకోండి. నాకు 1 లక్ష రూపాయలు వద్దు, ఏముద్దురా నాయన అడిగి మోసం చెప్పలేను. అబ్బా సార్ భూమి బలం ఉంది సార్, రోడ్డు పెట్టి సార్, రోడ్డుకు ఆనుకొని ఉంది సార్, నీళ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్, ఈ భూమి కొనుక్కోండి సార్, భలే ఉంటుంది సార్ అని మోసం చెప్పే బదులు సైలెంట్గా నెలకు వచ్చే 10,000 తిండి ఉంటాను సార్ అని చెప్పుకోవాలి మనం. మోసం చేస్తే నీకు 1 లక్ష రూపాయలు వస్తుంది, తింటావు, కరిగిపోతుంది. కానీ ఆ పాపము జీవితాంతము నీకు. నేను చాలాసార్లు చెప్పే, పాపము చేయాలంటే 1 నిమిషం చాలు, కానీ అదే పాపము పోవాలంటే నీ జీవితాంతం పడుతుంది. జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తున్నాడు. పాపము మంచిగా ఉంది, పాపము సువాసనగా ఉంది. పాపం అబ్బాబ్బాబ్బా అసలు ఎంత తీయగా ఉంటుంది, తేనె కంటే మధురంగా ఉంటుంది ఈ పాపం. అబ్బాబ్బాబ్బా అసలు ఏంది పాపము? ఈ బండ్లు, ఈ కార్లు, ఈ ఇల్లులు, ఇవన్నీ అబ్బాబ్బాబ్బా అసలు ఏంది కథ? దీని మించింది కావాలంగా. అసలు రాజ్యం ఉందో లేదో అది మన సంగతి. ఇప్పుడే అనుభవిద్దాం, ఇప్పుడే అన్ని చేద్దాం, ఇప్పుడే అన్ని పాడిద్దాం. పబ్బులు పోదాం, తాగుదాం, తిందాం, తందనలు ఆడదాం, ఎగురుదాం, గొడవలు పోదాం, తిడదాము, బూతులు మాడదాం, అన్నీ చేద్దాం అని సైతాను నీ మీద ఏలుబడి చేస్తుంది. జాగ్రత్త. దీన మనసు కలిగి, దేవుని ప్రేమించి, విశ్వాసము కలిగి, దేవుని మాటకు లోబడి పోరాడండి. పోరాడితే నీకు తప్పకుండా విజయం వస్తుంది. మా ఇంట్లో ఒక ఫోటో ఉంది. మా నాన్నగారికి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు గిఫ్ట్కి ఇచ్చారంట. మా నాన్నకి ఒక ఫోటో ఉంది మా ఇంట్లో. ఒక పక్కన రాజశేఖర రెడ్డి గారు ఉంటారు, పక్కన ఒక పద్యం ఉంది. ఏమని ఉందంటే, నాకు ఆ పదం చిన్నప్పుడు చదివేనది నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. అంత మంచి కొటేషన్. నిజ జీవితపు వెలుతురులో శ్రమజ్యోతివి నీవైతే, విజయం ఎప్పుడు నీ వెంట సలాం అవుతూ గులాం అవుతుంది అనుంది. నిజ జీవితపు వెలుతురులో శ్రమజ్యోతివి నీవైతే అంటే ఈ వెలుతురులో, ఈ లోకమని వెలుతురులో నీవు శ్రమజ్యోతివైతే, అంటే నీవు వెలిగించుకొని శ్రమలు పడుతూ నిలబడితే నీకేమొస్తుందంట? తప్పకుండా విజయం వస్తుందంట. నాకు ఆ పద్యం అసలు ఆ మైండ్లో ఇప్పటికీ ఉండిపోయింది. నిజ జీవితపు వెలుతురులో శ్రమజ్యోతివి నీవైతే, విజయం ఎప్పుడు నీ వెంట సలాం అవుతూ గులాం అవుతుంది అనుంది. అంటే నీకు సలాం చేయాలా. నువ్వు పోరాడితే దేవదూతలు ఆకాశం నుంచి, ఆ పరలోకం నుంచి ఆ దేవదూత నేను చూసి ఏం చేయాలా? కుమారుడా నువ్వు రా నా రాజ్యంలో, కానీ నిన్ను చూస్తానే ఇలా వంగాలి. ఇప్పుడు ఒక రెస్టారెంట్కి పోయాము అనుకోండి, గేటు తీసేవాడు ఏం చేస్తాడు? నువ్వు పోగానే నేను నమస్తే సార్, నేను తల ఇటు వంచి ఇలా ఎత్తుతాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు రాండి సార్, లోపలికి రండి అని అర్థం. అదే రీతిగా నువ్వు ఇక్కడ నుంచి ఈ లోక యాత్ర ముగించుకొని పరలోక రాజ్యాన్ని నిలబడినప్పుడు అక్కడున్న దేవదూతలు వాకిలి తీసి, ఆ రాజ్యాల గేట్లు, పెద్ద గేట్లు తీసి, కళ్యాణ్ బాబు వచ్చాడు, పలానా కుమారుడు వచ్చాడు, దండా కొట్టండి, చప్పట్లు కొట్టండి, ఆనందంగా ఉండి, సంతోషంగా ఉండండి గంతులు వేస్తూ దేవుని ఆరాధిస్తారంట. ఈరోజు ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే అవమానాలు వస్తాయి. జాగ్రత్త. అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, రోగాలు వస్తాయి, కాళ్ళ నొప్పులు వస్తాయి, అన్నీ వస్తాయి నీకు. నీవు నిలబడితే పోరాడినట్టు. నువ్వు వెనుకడుగు వేసావంటే ఏమని అర్థం? పిరికి పందం అని అర్థం. ఇప్పుడు యుద్ధం చేసేటప్పుడు ముందుకు పోతే ఏమని అర్థం? ఏం పోరాడారా, ఏం కొట్టారా, ఏమి చంపారా, ఏమి చేశారా అని అంటాం. అదే పొరపాటున యుద్ధం చేసాడు వెనక్కి పోయాడు ఏమంటాం? వాడేంద్రా పిరికి పంద, ఏంది వానేమో అన్ని కత్తులు ఇచ్చి బాగా కౌచ అన్ని వేసుకొని పెద్ద పొయ్యాడు ముందుకు, కొట్టేవాని మాదిరి, పొడిచేవాని మాదిరి, లాస్ట్కి ఏమో భయపడి వెనక్కి పరిగెత్తాడేంద్రా అంటారు. ఈరోజు నువ్వు పోరాడితే నీకు విజయం. ఆ పరలోక రాజ్యానికి నువ్వు చేరుతావు. నువ్వు పరలోక రాజ్యం అవ్వాలంటే మొదటగా ఇరుకు మార్గంలో ఎంటర్గా. ఇరుకు మార్గంలో అంటే నేను చెప్పినట్టుగా మీకు అన్నీ వస్తాయి. ఒక్కడు కూడా నీకు పూలబాటేసి అయ్యా రావయ్యా అని ఎవడు పిలుసరు, ఎవరు నేను పిలుసరు పూలబాటేసి. ఇరుకు మార్గంలో ఉన్నావంటే నీకు ముళ్ళబాటే. యేసు ప్రభుకి ఏం పెట్టారమ్మా? పూలతో పెట్టారు. ఏమన్నా ముళ్ళ కిరీటం దేవునితో పెట్టారు? ముళ్ళతో పెట్టారు. దేవునికే, యేసు ప్రభుకే, మనుష్య కుమారునికే తలకేం పెట్టారు? ముళ్ళ కిరీటం పెట్టారు. మంచోడు ఆయన, గొప్ప దేవుడు ఆయన. ఎన్ని అద్భుతాలు! ఇంతమంది జనసమూహం ఆయన వెంటబడుతుంటే ఒక్కడు చెప్పిన అబద్ధానికి దేవునికి ఏం పడింది? శిక్ష పడింది. పోనీ ఆ ఒక రాజు యొక్క భార్య చెప్తుంది, ఈయన నీతిమంతుడయ్యా, ఈయన శిక్షించొద్దు,
ఈయన మంచోడు, ఈయన శిక్షించొద్దంటే నాకు కూడా తెలిసే తండ్రి ఆయన మంచోడని, కానీ నేను ఏం చేయాలో, నా పరిస్థితి అలా ఉంది అని రాజు కూడా జుట్టు పీక్కుంటున్నాడు, అర్థం కాక ఏం చేయాలో. చివరికి అక్కడున్న ప్రజలందరికీ దురాత్మ దూరింది. యేసయ్యకు శిక్ష వేయాల, యేసయ్యకు సిలువ వేయాల, యేసయ్యకు సిలువ వేయాల అని కేకలు వేశారంట. యేసుక్రీస్తు ప్రభువునే అవమానించింది ఈ లోకం, యేసుక్రీస్తు ప్రభువునే ఇంగిలు మూసింది ఈ లోకం, యేసు ప్రభువునే ఈ లోకంలో సిలువ మోసేలాగా చేసింది ఈ లోకం, యేసు ప్రభువునే ఏం చేసింది, శిలలో కొట్టించింది ఈ లోకం, యేసు ప్రభునే బక్కలో పొడిచేలాగా చేసింది ఈ లోకం, యేసు ప్రభునే దాహం అని అడిగితే యేసు ప్రభుకి నీళ్ళు ఇవ్వని లోకం ఇది. అటువంటి క్రూరమైన ఈ లోకంలో నీవు నేను పోరాడాలంట. దేవుడు చూడు మనకి ఎంత పరీక్ష పెట్టాడో. ఈరోజు నువ్వు దేవుని రాజ్యం పోవాలంటే ఏదో బాప్తిసం తీసుకొని మునిగి లేస్తేనే దేవుని రాజ్యానికి పోవు, అంత ఈజీ కాదు. దేవుని రాజ్యానికి పోవాలంటే నీవు ఆయన వారసుడివే కాదని లేదు, నువ్వు ఆయన కుమారుడివే కుమార్తెవే కాదని లేదు, కానీ నువ్వేం చేయాలంట, పోరాడాల. దేవుడు పోరాడా లేదా, దేవుడు గెలిచాడా లేదా, దేవుడు తిరిగి లేచాడా లేదా, ఆయన దేవుడని రుజువు చేసుకున్నాడు ఆయన. అందుకే తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడు, నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు దేవుడు. ఈరోజు నీ కొరకు నా కొరకు దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడంట దేవుడు. ఇంకా నువ్వు బలాత్కారముతో ఉంటున్నావా, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, క్షమాపణ హృదయం లేక చెడు అలవాట్లు, వ్యసనాలకు బానిస ఉంటున్నావా, జాగ్రత్త. ఇరుక్కు మార్గంలో కూడా నువ్వు కాలు పెట్టలేవు. దేవుని రాజ్యానికి ఏం పోతావయ్యా? ఈరోజు ఒక సేవకునిగా నేను దీన మనసుతో అడుక్కుంటున్నా మిమ్మల్ని అందరినీ, ప్రాధేయపడుతున్నా మిమ్మల్ని అందరినీ, మారు మనసు పొందండి, మంచిగా బ్రతకండి, దేవుణ్ణి మహింపరచండి, దేవుని సంతోషపెట్టండి. దేవుడు నిన్ను నియమించిన రీతిగా నువ్వు బ్రతుకుతే దేవుని రాజ్యం నీవు తప్పకుండా ఉంటావు. పోరాడు. కష్టం వస్తుందా, పోరాడు. అప్పులున్నాయా, పోరాడు. వేదనలు ఉన్నాయా, పోరాడు. కష్టాలు, అవమానాలు, శ్రమలు, వ్యాధి, అది ఏదైనా పోరాడు. పోరాడితే నీకేమొస్తుంది, విజయం వస్తుంది, విజయం వస్తుంది, విజయ పథకం వస్తుంది. మనకు విజయం వచ్చినప్పుడే మనం ఏం చేస్తామమ్మా, వెంటనే మనకు విజయం రాగానే మనం ఏం చేస్తాము, బాధతో ఉంటామా? విజయం వస్తే మనం ఏం చేస్తాము, సంతోషంతో ఎగిరి గంతులేస్తాం. నేను గెలిచాను, నేను గెలిచాను అని అంటాం. అది నువ్వు ఎప్పుడు అంటావు తెలుసా, నువ్వు చచ్చిపోయాక దేవుని రాజ్యం దగ్గరికి వెళ్ళి ఆ గేటు ముందు నిలబడినప్పుడు నీకు ఆనందం వస్తుంది. ప్రభువా, అసలు నేను ఎట్లాంటి బ్రతుకు బ్రతికాను తెలుసా, నీ వల్లనే గెలిచాను, నాకెంతో సంతోషం ఉంది, స్తోత్రం, హల్లెలూయా అని మనం గంతులు వేస్తాం సంతోషంతో. మొట్టమొదటిగా ఈ ఇరుకు మార్గంలోకి రా, ఇరుకు మార్గంలోకి వచ్చి రాజ్యంలో ప్రవేశించు, నీకు క్షేమం. ఉదయం చెప్పినట్టుగా ధనవంతుల్లాగా నువ్వు ఉండద్దు, పేదవాడైన లాజర్ లాగా నీవు ఉండు. కుక్కలు నాకై లాజర్ని అడుక్కు తిని బ్రతికేవాడు, ఆ ధనవంతుడు కింద వేసినటువంటి అన్నం మెతుకులు తిన్నవాడు. పాపం ఇంత దీనస్థితితో కదా, ఒక వ్యాధి గల వాడికి అంత బాధలు ఉంటే మనకు దేవుడు అన్ని ఇచ్చాడు కాదనట్లేదు, మనకు శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కాదనట్లేదు. కానీ మనకేం ఉండాలంటే ఓర్పు ఉండాలా, సహనం ఉండాలా, ప్రేమ ఉండాలా, మంచితనం ఉండాలా, క్షమాపణ హృదయం ఉండాలా, మనవాడేలే అని పొరుగువారే కదా అని ప్రేమించే హృదయం ఉండాలా, ఆదరించే స్వభావం ఉండాలా. ఎల్లవేళలా ఎవరో కనీసం ఒక్కరి కోసమైనా నువ్వు ప్రార్థన చేయాలా. ఈరోజు దీన దశలో ఉన్న వారిని దేవుడు లేవనెత్తుతాడు. నువ్వు ఏదో ఒక రోజున దేవుని సన్ని ఎత్తబడాలంటే దీన దశలోకి రా, తగ్గించుకో. తను తగ్గించుకునేవాడు దేవుని రాజ్యానికి వారే వారసుని వాక్యంలో ఉంది. తను తగ్గించుకునేవాడు ధన్యుడు. తగ్గించుకో. నీ దగ్గర ఎన్ని ఉన్నా, అధికారం ఉన్నా, పేరు ప్రఖ్యాతులు ఉన్నా, నువ్వు అందరికంటే పెద్దవాడు అయినా కూడా దీన మనసు తగ్గించుకొని దేవుని హత్తుకొని ఉండు, పోరాడు, కష్టపడు, దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకో. దేవుడి ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎంతో చక్కటి వర్తమానం మనం విన్నాం. దయచేసి మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మేము కూడా ఇరుకు మార్గంలో ప్రవేశించాలని ఆశపడుతున్నాం, పోరాడాలని ఇష్టపడుతున్నాం. ప్రభువా, నీ సన్నిధిలో ప్రభువా మేము కూడా ఉండడానికి మాకు సహాయం చేయండి. ప్రభువా, ఇరుకు మార్గంలో ప్రవేశించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారిలో మేము లేకుండా ఖచ్చితంగా మేము ఇరుకు మార్గంలో ఎంటర్ అవ్వాలి ప్రభువా అని వేడుకోండి. సహాయం అడగండి దేవుణ్ణి.
దేవుడు మీకు అన్ని ఏర్పాటు చేసి అన్నీ ఇస్తాడు మీకు దేవుడు. విశ్వాసముతో కదిలి దేవుని అడగండి, విశ్వాసంతో దేవుని ఎందుకు ప్రాధేయపడండి. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. ప్రభా, ఇంతవరకు నీ వాక్యం విన్నాం, ఎంతో అద్భుతమైన వర్తమానం ప్రభా. ఈ భూలోకాన్ని శాసించేది సైతాను అని ప్రభా బయలుపరిచావు. కానీ నీ 1000 ఏళ్ల పరిపాలనప్పుడు తండ్రి ఈ సైతానుని బంధించి నీ 1000 ఏళ్ల పరిపాలన ప్రభా ఎంతో సంతోషముగా నెమ్మదిస్తానని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. నీకు స్తోత్రము నాయన. ప్రభా, నీ 1000 ఏళ్ల పరిపాలన కూడా నేను ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలని మాకు సహాయం చేయి తండ్రి. ప్రభా, నీ బిడ్డలు ఎందరైతే ప్రభు ఆశ వచ్చారు ప్రతి ఆశను మీరు తీర్చినది మీకు స్తోత్రము. చక్కటి వర్తమానాన్ని విన్నాం, వాక్యపు వెలుగులో మేము నడవడానికి మాకు సహాయం చేసినది మీకు స్తోత్రము తెలియజేస్తూ ప్రభా, నీ బిడ్డలు ప్రభా ఎవరైతే అనారోగ్యంతో ఆరోగ్యము శక్తి బలమును దయచేయి. నీ కృప కనికరం నీ బిడ్డల మీద మెండుగా ఉంచి, నీ సహాయం మెండుగా నీ బిడ్డల మీద ఉంచి ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకుని మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మను శోధనలోకి తేక దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము మహిమ ఘనత ప్రభావంలో నీవై ఉన్నావు స్వామి. ఆమేన్. ఆమె ఆకాశం చేతులెత్తుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా ప్రభువైన యేసునే సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఆమేన్. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారునికి కృప, పరిశుద్ధాత్మిక అన్ని సహవాసము ఇప్పుడు నీ ఎల్లప్పుడు కూడి వచ్చిన మనందరికీ, ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న బిడ్డలకును, కలవరి ప్రార్థన టీవీలో చూస్తున్న దేవాది దేవుని బిడ్డలకును, ఈ శబ్ద తరంగం వింటున్న గ్రామస్తులకును, పెద్దలకును, ప్రతి ఒక్కరికి సదాకాలము దేవుని మహాకృప తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేయండి. మందిర నిర్మాణం కొరకు మీ యొక్క కానుకలను ఒకవేళ మీరేనా అర్పించాలని ఆశపడుతున్నది మీరు నాకు తెలియచేయండి. ఆన్లైన్లో చూస్తున్న వారు కూడా మీ యొక్క శ్రేష్టమైన కానుకలను పంపించి ఈ మందిర నిర్మాణానికి సహకరించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేయాలని మీ అందరికి మనవి. దేవుని చిత్తం అయితే మరో వచ్చే శుక్రవారం, శనివారం, ఆదివారం మనం కలుసుకొని మన దేవుని మనము ఆత్మతో సత్యముతో ఆరాధించుకుందాం. మరొకసారి గమనిక, 5 రోజులు మరొక 5 రోజుల శక్తిలో ప్రార్థనలు పెట్టాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. 5 రోజుల శక్తిలో ప్రార్థనలు ఎప్పుడు ఉంటాయో మళ్ళీ మీకు తెలియజేస్తాను. ప్రార్థన చేస్తూ ఉండండి. ఎంత అద్భుతమైన వర్తమానం మనం వింటున్నాం కదా. అసలు ఈరోజు మన మనోనేత్రాలు తెరచబడ్డాయి. ఎలా అంటే మనం ఇన్ని రోజులు ఏమనుకున్నామంటే ఈ రాజ్యాన్ని పరిపాలించేవాడు దేవుడు అని అనుకున్నాం కదా. కానీ ఈ రాజ్యాన్ని పరిపాలించేవాడు సైతాన్ అంట. కాబట్టి ఈ సైతాను ఊచిలో చిక్కుకొనక కన్నులు తెరుచుకొని ఏమంటారంటే, మాలో మనం ఏదైనా తప్పు చేస్తే ఏమంటాము, జాగ్రత్త ఆలోచన చేసి ఏదైనా పని చేయ అంటారు కదా పెద్దవాళ్ళు ఎవరైనా. అంటే నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒకసారి ఆలోచించి జాగ్రత్తగా ఇది దేవుని చిత్తమా కాదా, దేవుని సంకల్పమా కాదా, దేవుని ప్రణాళిక కాదా అని ఆలోచన చేస్తే నీకే ఆశీర్వాదం. ఇరుకు మార్గంలోకి వచ్చావంటే నువ్వేం చేయాలంట, పోరాడాలి. వాక్యం మర్చిపోవద్దు. ఈ వాక్యం ఎప్పుడు అడిగినా కూడా మీరు చెప్పాలా. ఎందుకంటే అద్భుతమైన దీన్ని నెలలు బట్టి నాకు ఈ వర్తమానం ఏర్పాటు చేయడానికి. దేవుని రాజ్యంలో ఎంటర్ అవ్వాలంటే మొదటగా ఏం చేయాలంట, పోరాడాలి. ఎక్కడ పోరాడాలా, ఈ లోకంలోనే ఎందుకు ఈ లోకంలో పోరాడాలంటే సైతాను రాజ్యం ఏది, భూరాజ్యమే. భూలోకమే సైతాన్ రాజ్యం. కాబట్టి ఇక్కడే మనము పోరాడి మనం ఏం చేయాలా, దేవుని రాజ్యాన్ని మనము జయించాలి. ఇది ఈరోజు దేవుడు మనకు అందించినటువంటి వాక్యము అంశం. గుర్తుపెట్టుకొని వాక్యపు వెలుగులో బ్రతకాలని, వాక్యపు అడుగుజాడల్లో ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాము. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. లైవ్ చూస్తున్న మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. తద్వారా అనేక మందికి ఈ వర్తమానాలు అందించబడుతున్నాయి. కాబట్టి విశ్వాసముతో మీరు సహాయం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.